మన గౌరవ శాసనసభ్యులు రామశ్రీ గారు, మండల పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ మాస్టర్ గారు, అలాగే ఇక్కడ చిన్నపంచల గ్రామ పెద్దలు ప్రసాద్ గారు, బొమ్మలపాడు, రాజకీయం, ధర్మికం, ఈ గ్రామ పంచాయతీ నుంచి అటువంటి జనవాళ్ళని మీరందరూ ఆదరణ ప్రతి ఒక్కరికి, అలాగే మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల నుంచి ఆదరణ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పడిన నమస్కారం తెలియజేసుకుంటూ ఇది మంచి కార్యక్రమం. చిన్నపాతిలి సెక్రటరీ దాన్నేడు పిల్లరాబాయికి కూర్చొని సార్ ఎంతో ఈ రచ్చబండ కార్యక్రమంలో చిన్నపాతిలు కానీ, గుమ్మాలపాడు, రావికంపం, గన్నెకు రండి. మహాలక్ష్మి గారు ఎలా రండి. గన్నెకు ఎంఆర్ఓ గారు రండి, ముందు రండి. మీరు ఒకసారి ముందుకు వస్తే ప్రసాద్ నువ్వు అక్కడ సైడ్ వేసుకోమ్మా పక్కన. గన్నెకు, పెదపాచిలి, చిన్నపాచిలి, అలాగే గుమ్మాలపాడు, రావికోసం సెక్రటరీస్ అందరూ ఇక్కడ ఉన్నారా బాబా? సెక్రటరీస్ కూడా ఇలా రండి, కొంచెం ముందే రండి. నువ్వు కూడా కొంచెం వచ్చి ఇక్కడ కాదు, గుమ్మాలపాడు సెక్రటరీ మీరు, అలాగే రావికోసం సెక్రటరీ మీరు, గన్నుకో సెక్రటరీ మీరు, చిన్నపాటి సెక్రటరీ మీరు. ఈ గ్రామాలకు సంబంధించి మనం ఈ సంవత్సరం 6 మాసాల్లో చాలా మందికి పెన్షన్లు మన అధికారంలోకి వచ్చిన తర్వాత 2250 రూపాయలు పెన్షన్లు ఇచ్చాం. ఇప్పుడే ఎంతమంది పెన్షన్లు ఇచ్చాం ఎండిఓ గారు చెప్పారు. అర్హత ఉండి పెన్షన్ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారా? ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లు మార్చేసుకుని కావు. నిజంగా అర్హత ఉండి ఉండిపోయినటువంటి వాళ్ళు పెన్షన్దారులు ఎవరైనా మిగిలిపోతే మీ నోటీస్కి వస్తే బాబు డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా దగ్గరలో ఉండాలి. అక్కడ దగ్గరకు వచ్చి నిలబడండి. ఇలాగా మిగిలినటువంటి వాళ్ళంటే నేను వాలంటీర్లు అందరినీ కూడా నేను పిలుస్తాను ఒక్కొక్కరిని. తర్వాత అర్హత ఉండి పెన్షన్ మిగిలిపోయినటువంటి వాళ్ళు గన్నికుల్లో కానీ, రాజకోటంలో కానీ, అలాగే గుమ్మాలపాడులో కానీ, ఈవెన్ పెద్ద పార్టీల్లో కానీ, చిన్న పార్టీల్లో కానీ అర్హత ఉండి మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ నోటీస్కి వచ్చినటువంటి పేర్లు దరఖాస్తుల స్వీకరణ ఎక్కడ పెట్టారు ఎండో గారు? ఎవరైనా ఉండిపోతే ఆ గుడి దగ్గర దరఖాస్తులు ఏమైనా ఉంటే ఈ సెక్రటరీకి అందజేస్తే అవన్నీ కూడా ఇప్పుడే వెంటనే నోటిఫై చేసుకొని అది కన్సర్న్ జిల్లా అధికారులు కూడా పంపించడం జరుగుతుంది. అర్హత మిగిలిపోయినటువంటి వాళ్ళు రిప్రజెంటేషన్ చేయన్నా వెంటనే ఇక్కడ తీసుకురావాలని కోరుకున్నా. అలాగే రైతు భరోసా ద్వారా రైతులకు 13,500 ఇస్తాం. అలాగే మిగిలిపోయినటువంటి వాళ్ళు రైతు భరోసా ద్వారా అర్హత ఉంది, భూమి రికార్డులో ఎక్కువ భూమి ఉండిపోయినట్టు ఉండడం వల్ల, లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ తప్పు అవడం వల్ల అలాంటి ఏమైనా వస్తాయి మీ నోటీస్కి ముందు చిన్నపాటి నుంచే స్టార్ట్ చేయండి. అలాగే ఈ గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ప్రధానమైన సమస్యలు ఉంటే ఇక్కడ పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు, ఆర్ఎన్బి అధికారులు ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఉన్నారు, వెలుగు సిబ్బంది అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు. ఎవరు కూడా ఎండిఓ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఉండడం కోసమే ఇక్కడే సచివాలయాన్ని మంచి గ్రామ వాలంటీర్ వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన చేసి సచివాలయం కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా సచివాలయంలో మిగిలినటువంటి అంటే పరిపాలనని మండలానికి కాకుండా వికేంద్రీకరణ చేసి గ్రామానికే పరిపాలన తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన అందించినటువంటి మనసున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయో సెక్రటరీ గారు మీకు చెప్పాల్సిన కోరుకుంటున్నాం. మీ దృష్టికి వచ్చినవి సార్. మొదటగా రైతు భరోసా వచ్చి చిన్నపాటల గ్రామ పంచాయతీకి ఫస్ట్ ఫేజ్ లో 436 మందికి
58,86,000 రూపాయలు రావడం జరిగింది సార్. అందులో 436 మందికి 457 మందిని మేము గుర్తిస్తే అందులో 21 మందికి గాను ఆధార్ సీడ్ కొంచెం మొబైల్తో లింకప్ కాకపోవడం, బ్యాంక్ లింకప్ అవ్వకపోవడం వలన చేయాలేదని చెప్పి మా అగ్రికల్చర్ వారు చెప్పారు సార్. ఆ వివరాలు మళ్ళీ సంబంధిత శాఖ వారు చెప్తారు. 21 మంది మాత్రమే మేము ఇవ్వలేకపోయినాం సార్. 14,90,500 రూపాయలు అనేది చిన్నపాటిల్లోనే అత్యధిక మండలాలు ఎక్కువ పెన్షన్ సార్. సో ఇందులో గాను అర్హత ఉండి రాలేని పెన్షన్స్ మా దృష్టికి వచ్చిన ఒక 6 ఉన్నాయి సార్. మొదటగా వచ్చినవి తాటిపల్లి పైడి తెల్లమ్మని ఆవిడ ఒకరు ఉంది సార్. ఆవిడ గతంలో ఆయా అంగన్వాడీ ఆయగా పనిచేశారు సార్. ఆవిడ సిఎఫ్ఎంఎస్ జనరేట్ అవడం వల్ల సో ఆ గవర్నమెంట్ నుంచి జీతం వచ్చేది. సో ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోయింది అనే ఉద్దేశంతో అది ఆగిపోయింది సార్. దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మా అబ్బాయి ఉంది సార్. అది ఎలా అనేది తెలియక సో అది ఒకటి తమ దృష్టికి ఉంచుతున్నాం సార్. తాటిపల్లి పైడి తెల్లమ్మ సార్. ఆవిడ ప్రస్తుతం రిటైర్డ్ అయిపోయి 4 years అయింది సార్. అలాగే కరణం సోమునాయుడు సార్. కరణం సోమునాయుడు అనే అతను జియో టవర్ ఒకటి పర్మిషన్ ఇచ్చాడు సార్. వాళ్ళు ఏం చేశారంటే ఇతని ఆధార్ కార్డుతో ఆ టవర్ కి కరెంట్ మీటర్ తెచ్చేశారు సార్. అందులో 300 యూనిట్లు దాటిపోయింది. సో అతను సరి చేసుకున్నారు సార్. అది 6 steps వాలిడేషన్ లో అది రెక్టిఫై చేయడానికి మా దగ్గర లేదు సార్. అది ఎంపీడీఓ గారు లాగిన్ నుండి అప్పట్లో సచివాలయం వ్యవస్థ రావడానికి ముందు అప్లై చేశారు. సో అందువల్ల దాన్ని రెక్టిఫై చేయడానికి కుదరలేదు సార్. అలాగే కర్రా కాసులమ్మ అని ఒక ఆవిడ ఉంది సార్. ఆవిడకి 4 ఎకరాలు ల్యాండ్ ప్రాబ్లం వల్ల మొదట సచివాలయం వచ్చిన కొత్తలో మేము కొన్ని చేసాం సార్. కర్రా కాసులమ్మ, టికా సతీష్ కుమార్, భూపతి హైమావత్ అనేది మేము చేసాం సార్. ఆవిడ 4 ఎకరాలు ఎక్కువ చూపిస్తుందని చెప్పి మా ఎంపీడీ గారు దాని రెక్టిఫికేషన్ కి వెనక పంపించేస్తారు. అంటే 3 ఎకరాల పల్లం ఉండాలి కానీ 4 ఎకరాల పల్లం చూపిస్తుందని చెప్పి దాన్ని బ్యాక్ పంపించారు. ఆవిడ మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రెక్టిఫికేషన్ చేసి ఇచ్చారు సార్. కానీ మొదట్లో ఒకసారి రిజెక్ట్ అయిపోతే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి లేదు సార్. అందువల్ల ఏమైందంటే దానిపైన మేము ఎంపీడీ గారి దగ్గరికి వస్తే ఎంపీడీ గారు ఒక లెటర్ ఇచ్చారు సార్. గౌరవ మా ఎమ్మెల్యే గారు కూడా తమరు కూడా పార్టీగా నాయకులు తమ దగ్గరికి వస్తే మీరు కూడా ఒక లెటర్ హెడ్ పైన ఇస్తే అది పీడీ డిఆర్డీఏకి ఇచ్చాను సార్. వాళ్ళు వాళ్ళకి రాశారు సార్. రాసిన తర్వాత మరలా ఏమైందంటే వాళ్ళు మాకు ఆప్షన్ ఇచ్చారు సార్. ఒకసారి రిజెక్ట్ అయిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని అప్పీల్ చేయొచ్చు అని ఒక ఆప్షన్ మాకు ఇచ్చారు సార్. మీ ద్వారా అది చేయగలిగాము. కానీ అంతిమంగా చేసిన తర్వాత మేము అప్రూవ్ చేసాము, మా గౌరవ ఎంపీడీ గారు అప్రూవ్ చేశారు. కానీ అమౌంట్ అనేది వాళ్ళకి రాలేదు సార్. అది ఆన్లైన్ లో దాని స్టేటస్ చెక్ చేస్తే అది ఎటువంటి రిమార్క్స్ మాకు చేయట్లేదు సార్. అందువల్ల మేము దాన్ని షార్ట్ చేయలేకపోతున్నాం సార్. ఆ మూడు పేర్లు కూడా కర్రా కాసులమ్మ, టికా సతీష్ కుమార్, భూపతి హైమావత్ సార్. ఇందులో 2 వీడియో ఒక పిహెచ్సి సార్. ముగ్గురు జెన్యూనే సార్. సో అది తమ దృష్టికి ఈ విధంగా తీసుకొస్తున్నాం సార్. ఎండో దాని గురించి కొద్ది క్లారిఫికేషన్ అండి. ఈ ముగ్గురికి సంబంధించినది ఎవరి లైన్లో కూడా లేని పరిస్థితి అయితే సార్. మొదట్లో మేమైతే ఓకే చేసి పంపించాము. అయితే ఈ రకరకాల కారణాలు ఇంకెట్టినటువంటి సిఎఫ్ఎంఎస్ రావడం వల్ల అయితేనేమి, లేదంటే ఆ జియో టవర్ కావడం వల్ల అయితేనే ఇలా రకరకాల కారణాలతో రిజెక్ట్ అవ్వడం, దాన్ని రెక్టిఫై చేసి పంపడం కూడా జరిగింది సార్. జరిగింది. మన ప్రసాద్ గారు కూడా లెటర్ రాశాము బీడీ గారికి. వారు కూడా కారణం జరిగింది సార్. ఒక 2-3 నెలల్లో ఇది క్లియర్ అవడానికి అవకాశం ఉన్నాయి సార్. ఇది తమ దృష్టి తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నాకు వచ్చినటువంటి అంటే 3 కాదండి 4 పేర్లు. కర్రా కాసులమ్మ, కర్ణం సోమునాయుడు, టికా సతీష్, భూపతి హైమావత్. మీరు పంపించినటువంటి క్లారిఫికేషన్ రెక్టిఫై చేసిన కాపీ కూడా ఇవ్వండి. అది ఇమీడియట్ చేసి వితిన్ 60 to 90 days లో మనం రీస్టోర్ చేసి మళ్ళీ వాళ్ళకి రిలీజ్ చేయించాలి. ఓకే. రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసాది ఇంకో పెన్షన్ అది తాటిపల్లి పెద్దవతి అనే ఆవిడది వైఎస్ఆర్ నవశకంలో మన పెన్షన్ రీవెరిఫికేషన్ చేశాం సార్. ఆవిడ పెన్షన్ శాంక్షన్ ఆవిడ ఓఏ కింద శాంక్షన్ అయిపోయింది సార్. వాస్తవానికి ఆవిడ వీడియో అనమాట. అది స్కీమ్ చేంజింగ్ అనేది ఒకటి మనం చేయాల్సి ఉంది సార్. పెన్షన్ వస్తుందా? రాలేదు సార్, రాలేదు. చూడండి అది మార్క్ చేసి అప్లికేషన్ తీసుకోండి. అప్లికేషన్ నా పేరు నాకు రాసిమ్మనండి. రైట్.
ఇంకా ఏది రైతు భరోసాకి సంబంధించి 21 పేర్లు. రైతు భరోసా బాబు ఎవరితో వస్తారు? అది సచివాలయ సిబ్బంది ఎవరు వస్తారా? అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరు రామ్మా? సోమిరెడ్డి లక్ష్మణే ఒకే కార్డులో 2 ఉన్నారు సార్. అందువల్ల మనము పెన్షన్ ఒకరికే మనం ఇవ్వగలుగుతున్నాం. ఆ టాపిక్ సోమిరెడ్డి లక్ష్మీనారాయణ గారు పూర్వం నుంచి కూడా కాంగ్రెస్ అభిమానులు అండి. వాళ్ళు ఎంత అభిమానులు అంటే విషయం సార్, ఇద్దరు కూడా విడోలండి, సింగిల్స్ అండి. ఇద్దరు గతంలో అత్త కోడళ్ళు, భర్త చనిపోయాడు, కొడుకు కూడా చనిపోయాడండి. అత్త కోడళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఒకే కార్డు మీద ఉండడం వల్ల ఒకరికి మాత్రం వర్తించింది. దయచేసి సార్ ఏదో విధంగా అవును సార్ ఏదో విధంగా రిపేర్ చేయాలనేసి లక్ష్మి అమ్మ నీ పేరు ఓకే రాసుకున్నాను. అలాగే తల్లి పోనీ ఇదే ఎందుకో నీ మరి అలాగే ఆయన పేరు సోమిరెడ్డి లక్ష్మి, నీ పేరు లక్ష్మి. లక్ష్మి లేకుండా పోయింది చేసేస్తాం చేద్దాం సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా మన చోడవరం నియోజకవర్గం అయినటువంటి కర్మం ధర్మశ్రీ ఎమ్మెల్యే గారికి నా నమస్కారములు. ముఖ్యంగా రైతు భరోసా విషయంకి వస్తే మాకు 21 పేర్లు లబ్ధి కాలేదు సార్. వాళ్ళ పేర్లు ఒకసారి నేను చదువుతాను. కాశెట్టి చిన్ననారాయణ, సన్నా పప్పనాయుడు, మరిచెట్ల వరహాలమ్మ అప్పలనాయుడు, ఉగ్గిన శ్యామల, సోమిరెడ్డి అప్పారావు, నక్క సత్యారావు, మజ్జి రమాదేవి, సాసుపల్లి రామనాయుడు, సాసుపల్లి సత్యారావు, అమరపల్లి సత్యారావు, వేపాడ అమ్మతల్లి నాయుడు, గంజి భూలక్ష్మి, కాశెట్టి నాయుడు, సాసుపల్లి శివశంకర్, సాసుపల్లి నూకునాయుడు, పేలూరు సత్యవతి, కలిగిరి సత్యబాబు, జామికా సలాది తాతలు, నాగుమల్ల రాము, గొర్లి అప్పలనాయుడు, కరెడ్ల శ్రీనివాసరావు, కలిగిరి పార్వతి, బంటు గౌరినాయుడు, మిద్ది రాములు, జరిపోతుల దేవుడమ్మ, సిద్ధ నాగరత్నం, తోకాడ వెంకటరావు, బంటు గౌరినాయుడు. వీళ్ళందరికీ సార్ మెయిన్ వాళ్ళ పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో వాళ్ళ ఖాతా నెంబర్కి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం వల్ల వీళ్ళు లబ్ధి పొందలేదు సార్. అయితే లాస్ట్ 1 వీక్లోని మాకు ఆన్లైన్లో గ్రీవెన్స్ అని ఒక ఆప్షన్ వచ్చింది సార్. ఎవరైతే 21 మంది నా దగ్గరికి వచ్చి వాళ్ళు కోరగా నేను ప్రతి ఒక్కరు ఎవరైతే యజమాని పట్టదారు పాస్బుక్ ఖాతా నెంబర్కి ఆ యజమాని అయినటువంటి అతని ఆధార్ నెంబరు పాస్బుక్ లింక్ చేసుకోవడం వల్ల, అదేవిధంగా అతనికి బ్యాంక్ అకౌంట్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో ఆ అకౌంట్కి మనకి ఆర్టీజీఎస్ నుంచి అమౌంట్ రిలీజ్ చేస్తారు. కాబట్టి అక్కడి నుంచి ఎన్పిసిఐని, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఆ లింక్ బ్యాంక్ వాళ్ళు లింక్ చేయడం వల్ల, అదేవిధంగా వీళ్ళు ప్రతి పట్టదారు పాస్బుక్కి ఖాతా నెంబర్ లింక్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాలి సార్. ఇవన్నీ 21 నెంబర్లు లింక్ చేసుకోకపోవడం వల్ల, అదేవిధంగా వీళ్ళు పట్టదారు పాస్బుక్ ఖాతా నెంబర్కి వేరే వ్యక్తి ఆధార్ నెంబర్ లింక్ అయిపోతున్నాయి సార్. దానివల్ల మనకి ముందు సంవత్సరంలోనే ఆ అమౌంట్ వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి పొందడం జరుగుతుంది సార్. అలాంటివన్నీ మేము రిజెక్ట్ చేసి ఎవరైతే పాస్బుక్ దారిలో ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రామంలో ఎవరైతే డిఆర్ఓ గారు నెక్స్ట్ తల్లియారు వీళ్ళందరూ కాపీ తీసుకొని వాళ్ళందరూ వాళ్ళ ఆధార్ నెంబర్ లింక్ చేసుకున్నారు సార్ డిఆర్ఓ దగ్గర. మళ్ళీ వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే నేను మాకు లాస్ట్ వీక్ రైతు భరోసాలో గ్రీవెన్స్ ఆప్షన్ ఒకటి వచ్చింది. వాళ్ళందరూ నేను అందులో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ నెక్స్ట్ వాళ్ళ అడంగులు అన్ని ఆన్లైన్ చేసి గ్రీవెన్స్ లో నేను రైతు భరోసాకి జేడీ ఆఫీస్ సబ్మిట్ చేయడం జరిగింది సార్. మొత్తం అంటే సేమ్ ఆధార్ నెంబరు ఎవరికైతే పాస్బుక్ ఉందో వాడి ఆధార్ నెంబరు దానికి ఇంక్లూడ్ చేసి అది మార్చి చేంజ్ చేసి కరెక్ట్ పంపిస్తారా? 21 పేరు. ఎందుకంటే మళ్ళీ మొదటి ఫస్ట్ ఏడాది అవుతుంది, మళ్ళీ ఆడకూడదు. అందుకే ముందుగానే నేను రిజెక్ట్ చేసి ఆ పేర్లు అయితే గుర్తించి విఆర్ఓ దగ్గరికి వెళ్ళమంటే అందరూ మార్చుకున్నారు సార్. వాళ్ళ పట్టదారు పాస్బుక్ ఖాతా నెంబర్ మార్చుకున్నారు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా కరెక్ట్గా లింక్ చేయించుకున్నారు. నా దగ్గరికి వస్తే నేను గ్రీవెన్స్ ఆప్షన్లోని బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసి అలాగే వాళ్ళ అడంగులు కూడా నేను ఆన్లైన్లో పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా ఇప్పుడు స్టాటస్ 21 మంది పేర్లు చెక్ చేస్తే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో వెరిఫికేషన్ రికార్డ్ అని ఉంది సార్. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోని పై ఆఫీసర్స్ కరెక్ట్గా అంటే పట్టదారు పాస్బుక్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ కరెక్ట్గా లింక్ అయి ఉన్నారో లేదా అక్కడ 2 కరెక్ట్గా చూసాక మనకి ఆర్టీజీఎస్ పంపిస్తారు సార్. అప్పుడు మనకి 1 వీక్ చేసినటువంటి కాపీ లెటర్ పెట్టారు కదా. సో ప్రీవియస్ ఏమో వేరొక తాలూకు ఆధార్ నెంబర్ మారిపోయింది. సో ఆ అమౌంట్ డిపాజిట్ అయిపోయింది. అది రికవరీ చేయడం అన్ని అది అయ్యే పని కాదు. వాళ్ళు ఇస్తారో వాలంటీర్గా వస్తే తీసుకొని గవర్నమెంట్ రిమిట్ చేస్తారో అదర్వైజ్ నీవి వదిలేయండి. ఈ ఏడాది మీరు 21 పేర్లు పంపించినటువంటి పేర్లు ఒక కాపీ ఇస్తే నేను కూడా పయ్యన్ గారు ఎవరు అగ్రికల్చర్ జేడీయా జేడీకి వాళ్ళు లెటర్ పెడతాను. ప్రసాద్ బాబా 21 పేర్లు వీళ్ళు ఎలాగా అధికారికంగా పంపించారు కాబట్టి
ఒక కాపీ తీసుకుంటే నేను కూడా లెటర్ పెట్టించి అది ఎత్తి పెట్టేద్దాం. ఈ ఏడాది నుంచి రైతు భరోసా కింద ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే మీరు కూడా గన్నికం కానీ అలాగే ఏఎన్ పేరు నుండి మీరు పంపించిన రిజిస్ట్రేషన్ ఉన్నాయా ఉంటే మాత్రం అవి కూడా నాకు కాపీ ఇవ్వండి. ఇస్తే అది కూడా సార్ట్అవుట్ చేశాను. రెండు క్లియర్ అయిపోతుంది. ఓకే రైట్ తల్లి. ఓకే ఓకే. వైఎస్ఆర్ చేయూత వెలుగు సిబ్బంది ఎవరున్నారు? వైఎస్ఆర్ చేయూత అమ్మా మీ ఏపీఓ ఏపీ అమ్మా ఆవిడ టీసీ. మీకు పై అధికారు ఎవరు? ఏపీ అమ్మ రాలేదా? ఏ వీడియో కాన్ఫరెన్స్ ఏం పేరు? ఫోన్ చేయండి ఒకసారి. సార్ చేయండి. లేదంటే దీంట్లోనే పట్టండి. చేయండి ఒకసారి. పైకి రామ్మా. వైఎస్ఆర్ చేయూత కింద 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నపార్టీల్లో ఎంతమందికి లబ్ధి చేకూరింది? గన్నికులు ఎంతమందికి లబ్ధి చేకూరింది? రావుగట్టులో ఎంతమందికి లబ్ధి చేకూరింది? ఇలాగా గుమ్మాలపాలు ఎంతమంది లబ్ధి చేకూరింది? లబ్ధి చేకూరినటువంటి మొత్తం అమౌంట్ ఎంత? అలాగే 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు 60 సంవత్సరాల లోపు ఏదైనా వాళ్ళ ఆధార్ కార్డులో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కానీ లేదా వయసు తక్కువ ఉండి ఆ కార్డులో వయసు ఎక్కువ పడిపోయినటువంటి పరిస్థితి కానీ అప్పుడు చంద్రాయన బీమా కోసం వయసులు ఎక్కువ వేసేసుకుంటాం చాలా మంది. అందువల్ల కూడా సరదా తీరిపోయింది, వాళ్ళకి రాలేదు. అలాగే ఏమి ఉన్నా నీ నోటీస్కి వచ్చిన 4 పంచాయతీలు చెప్పమ్మా ఒకసారి. వైఎస్ఆర్ చేయూత ద్వారా గర్లకం పంచాయతీ సంబంధించి బాబు విలేజ్ సెక్రటరీ వెనక్కి వచ్చానమ్మా. మేము పిలిస్తే మీ నలుగురు మళ్ళీ క్లారిఫికేషన్ కానీ నువ్వు ఈ గ్రామకాల సమస్యలు చెప్పలేదు. నీ నోటీస్కి వచ్చి ఇది అయిపోయాక మళ్ళీ నేను పిలుస్తాను. అలా మీ సమస్యలు మీరు చెప్తున్నాను. విలేజ్ సెక్రటరీ మాత్రమే దయచేసి కూర్చోవాలి. చెప్పమ్మా. వాళ్ళకి తెలియాలి, నాకు కాదు, వాళ్ళకి తెలియాలి. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి గర్లకం పంచాయతీకి 144 మందికి 27 లక్షల రూపాయలు రావడం జరిగింది సార్. అలాగే రామకుంటం పంచాయతీకి సంబంధించి 305 మందికి 57,18,750 రూపాయలు రావడం జరిగింది సార్. అలాగే చిన్నపాతులకు సంబంధించి 318 మందికి 59,62,500 రూపాయలు రావడం జరిగింది సార్. అలాగే సున్నా వడ్డీకి సంబంధించి గర్జన సచివాలయానికి 33 గ్రూపులకి 2 లక్షల రూపాయలు రావడం జరిగింది సార్. అలాగే రామగుంటం సచివాలయం సంబంధించి 99 గ్రూపులకి 6,84,000 రూపాయలు రావడం జరిగింది సార్. అలాగే చిన్నపాతులకు సంబంధించి 47 సంఘాలకి 3,93,000 రూపాయలు సున్నా వడ్డీ రావడం జరిగింది సార్. అలాగే ఆకులకు సంబంధించి గర్లకం 1,05,00,000 రావడం జరిగింది సార్. రామగుంటం సంబంధించి 3,36,00,000 రావడం జరిగింది సార్. చిన్నపాతులకు సంబంధించి 2,16,00,000 రావడం జరిగింది సార్. చిన్నపార్టీల్లో వైఎస్ఆర్ చేయూత కింద ఎలిజిబిలిటీ ఉండి రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నపాతులకు సంబంధించి మన సచివాలయానికి ఎవరికైతే రాలేదో వాళ్ళకి అప్డేట్. ఏదమ్మా వెల్ఫేర్ అసిస్టెంట్ నువ్వు చెప్పగలవా? చెప్పు, అది ఒకసారి తీసుకో. ఏం పేరు తమ్ముడు నీ పేరు? వెల్ఫేర్ లేదు సార్, నేనే పంచాయత్ సెక్రటరీ సార్. దాల్నాయుడు సార్. దాల్నాయుడు. ఓకే సార్. చేయూతకి వచ్చేసరికి ఒకటి ఆల్రెడీ మాకు మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇచ్చారు సార్. చాలా మందికి వేసాము. అదే రెక్టిఫై ఎవరికైతే ఉందో అవకాశం ఉందో వాళ్ళకి ఇద్దరికి చేసాం సార్. ఒకటి ఎలక్ట్రిసిటీ, ఒకటి ల్యాండ్ అవి 2 చేసాం సార్. ఒకే ఒకటి చేయలేకపోయింది సార్. అర్హత ఉండి చేయలేకపోయింది. కాపర్పు సీతారామలక్ష్మి సార్. సీతారామలక్ష్మి సార్. అంటే ఏమైందంటే సార్, అది యాక్చువల్గా మనం ఆన్లైన్ చేసినప్పుడు అది డిఫాల్ట్ గా ఏదో ఒక ఎర్రర్ చూపించి అది రిజెక్ట్ అవ్వాలి. ఒక 6 steps లో ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, 4 wheeler ఏదో చూపించాలి. కానీ ఈవిడికి సరే కాపరపు సీతారామలక్ష్మి గారికి ఏ ఎర్రర్ చూపించలేదు సార్. ఇది ఇప్పుడు చేయడానికి అవ్వలేదు, ఇనెలిజిబుల్ చేయడానికి అవ్వలేదు, ఎలిజిబుల్ చేయడానికి అవ్వలేదు. ఇది ఒక్కటే మా ఎంపీ గారి లాగిన్లో ఉండిపోయింది సార్. టెక్నికల్ ఎంఆర్ఓకి ఇవ్వండి. దానికి ఎట్లా క్లారిఫికేషన్ ఎట్లా చేస్తాం మరి? అది ఎవరండి అయ్యా? ఎవరు అది? దాన్ని వెరిఫై చేయడానికి
మోహన్ ప్రసాద్ నెంబర్ ఉందా? ఇవ్వండి. మోహన్ ప్రసాద్ నెంబర్ ఉందా? ఈ పైన జిల్లా అధికారి ఎవరు? నెంబర్స్ ఇచ్చారు సార్ రెండు. కాదమ్మా, వైఎస్ఆర్ కింద పైన చూసాడు పీడి విశ్వేశ్వరరావునా? విశ్వేశ్వరరావు చేయండి. ఎవరే పీడి డిఆర్డిఎక్స్ ఆయన అడుగుదాము. రెస్పీ చేస్తే ఏంటో ఒక ఇష్యూ కదా, మాట్లాడదు. ఓకే, అందరూ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. నేను లాస్ట్ లో రెస్పీ చేస్తాను. రింగ్ అవుతుంది, తీయలేదు. కలెక్టర్ గారి రింగ్ అవుతుంది. అది నాకు ఆ మెసేజ్ పెట్టాము, ఇప్పుడే మాట్లాడేస్తాను. రైట్, అంతేనా? రిజెక్ట్ అయినవి 26 సార్. అందులో 4 కేసులు సార్. 2 క్యాస్ట్, 1 గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే అది కాస్ట్ మాజీ సర్పంచ్ గారు లాస్ట్ టైం ఆవిడ కూడా మనం చేసాం సార్. 2-3 రోజులు పడతాయి. వీళ్ళందరూ మెసేజ్ వచ్చి డబ్బులు పడలేదని కంగారు పడుతున్నారు సార్. ఆల్రెడీ పడుతూ ఉన్నాయి. ఒక 10 రోజులు దయించి మీరు చూడండి. పడనప్పుడు మీరు తమరు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన సచివాలయానికి వచ్చినట్లయితే మేము చెప్తామండి. థ్యాంక్ యూ. రైట్, అంతేనమ్మా? వైఎస్ఆర్ చేస్తుంది. ఓకే బాబు, ఈ గ్రామ సమస్యలు ఏమున్నాయి? అయ్యా దయచేసి అధికారులు నోట్ చేసుకోండి సమస్య ఇష్యూస్. సార్ అమ్మ ఒళ్ళు సమస్యలు ఏమున్నాయి? ప్రాబ్లమ్ డ్రింకింగ్ వాటర్ కానీ, తాగడానికి కానీ, తాగునీరు కానీ, ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏంటి? నీ నోటీస్కి వచ్చినాయి చెప్పు. సార్ చిన్నపాతల గ్రామ పంచాయతీలో ప్రధానంగా డ్రైన్స్ లేవు సార్. గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో దీనికి 2 వైపులా యాక్చువల్గా డ్రైన్ లేకపోవడం వల్ల మొత్తం నీరు అంతా ఇళ్లలో వాడినంత కూడా మెయిన్ రోడ్డుగా వస్తుంది సార్. అందువల్ల గ్రామ పంచాయతీ ఒక వెల్నెస్ సెంటర్ నుంచి టాటా బ్యాంక్ మీదుగా ఇక్కడ పూనం ఉంది సార్. పూనం వరకు కూడా ఒక డ్రైన్ ఖచ్చితంగా ఉండాలి సార్. అలాగే ఎర్రబంద జంక్షన్ నుండి నాయుడుబాబు తామిల్ వరకు కూడా ఆ సమస్య మీకు తెలుసా? ఇప్పుడు ఆయన చెప్తాను సమస్య. అవును అవును, ఇటువైపు ఇరువైపులా డ్రైనేజ్ లేదు. డ్రైన్ ఉండాలా? అదేనా? ఇక్కడి నుంచి ఊరు చివరి వరకు. ఏంటి ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు ఒక నిమిషం, 2 పక్కలు పెట్టారు, మళ్ళీ ఒక పక్క ఇల్లులా? ఇల్లు కొంచెం తీసుకోవాలి మరి, తప్పదు. అరుగులై తీసేస్తారు మెట్లు. అంతే మరి. ఎవరు వచ్చారో డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు రండమ్మా ఒకసారి చూడండి. ఇక్కడ ఇరువైపులా డ్రైన్ లేక ఈ దిగుకొచ్చే నీరు అలా ఉండిపోతుందట. ఇప్పుడు రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు అప్పుడు మనమే మంజూరు చేయించాం మన గవర్నమెంట్. దానికి ఇటు అటును డ్రైన్ కావాలంట. అది ప్రధాన. అవును, ఆర్ఎంబి అయితేనే ఉంది. ఊరు పరిధిలో మనం టేకప్ చేసేద్దాం. పంచాయతీ పరిధిలో ఆర్ఎంబికి సంబంధం లేదు. ఎందుకంటే ఆర్ఎంబి వాళ్ళు కూడా మనకు అప్పచెప్తారు. ఆ గ్రామ పరిధి వరకు అయితే మాత్రం పిఆర్ఓ చేసి ఆర్డబ్ల్యూఎస్ ఏమ్మా, అది నాది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఈ ఊరికి ఎంత ఇస్తాం ట్రైన్ డబ్బు మనం? అంతే. ఇవి 30 లక్షలు లేదు, 16 లక్షలు. మరి 16 లక్షలు సరిపోద్ది అటు ఇటు? ఎంత అవసరం ఉంటుంది? ఓ పంచాయతీ 2 ఎస్టిమేషన్ వేయండి, ఎంత ఉంటుంది అమ్మా? బాబు బాంబులు ఆపరా బాబు, మా బాంబులు అయ్యొచ్చు. వెలుగుద్రా ఇప్పుడు అటు ఇటును మామూలుగా డ్రైన్ సంబంధించి ఎంత అవుతుంది ఎస్టిమేషన్? 50 లక్షలు పడుతుందా అబ్బా? 2 కలిపి చేయించండి, ఎస్టిమేషన్ వేయించండి. ఈ ప్రయారిటీలో ఫస్ట్ ముందు ఆ పక్క ఒక పక్క సరిపోద్దాం నాకు అందరూ సత్యనాన్న. ఒక పక్క పెడదాం, 2వ ఏడాది రేపు ఏప్రిల్ తర్వాత 2వ పెడదాం. చేయించండి. డ్రైనేజ్ సమస్య ఇంకేటి ఉన్నది? సరే, అలా డ్రైన్స్ మొత్తం 4 నా దృష్టికి వచ్చాయి సార్. చెప్పండి. ఎర్రబందత్తు నాయుడుబాబు గారి తామిళ్ళ వరకు, కరే నోగరత్నం ఇంటి నుండి వాయలాడ సత్యవతి ఇంటి వరకు, అలాగే చింతల రోడ్డు టు జెడ్పీహెచ్ హై స్కూల్ ఇలా అక్కడ వరకు కూడా అడిగారు సార్. ఆ కొండ నీరు అంతా కూడా గ్రామం మీదకి వస్తుంది సార్. మీరు ఇలాగా మళ్ళీ గడ్డలోకి వెళ్తుంది, మా ఇంటి పైకి రాదని చెప్పారు సార్. అలాగే తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ సంబంధించి డ్రింకింగ్ వాటర్ చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది సార్. గతంలో
ఈ చిన్నపాచల పంచాయతీ మొత్తం 4 PWS స్కీమ్స్ ఉండే సార్. చిన్నపాచలకు 3, మత్స్యపురం 1 సార్. చిన్నపాచల్లో ఉన్న 3 స్కీమ్స్ లో ఒకటి డిస్మాంటిల్ అయిపోయింది సార్, అది పని చేయలేదు. అది క్లోజ్ చేయడం వల్ల ఉన్న 2 ట్యాంక్స్ ఊరంతటికి పైప్ లైన్ కనెక్టివిటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ అనేది వారికి ఇవ్వాల్సిన per head 55 లీటర్స్ ఏదైతే ఉందో అకౌంట్ లో ఇవ్వలేకపోతున్నాం సార్. ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ అనేది అది సమస్య ఉంది సార్. ఆ ఒక ట్యాంక్ క్లోజ్ అయిపోవడం వల్ల సార్. రాసుకున్నారమ్మా 4 మీరు చదవండి, మీ దగ్గర ఉంది అవి. ఎందుకంటే అది ఉంటేనే మనం ప్రయారిటీలు పెట్టుకోవచ్చు. అవి రాసి అవి మీరు డ్రైన్స్ 4 ఇష్యూస్. నెక్స్ట్ నేను ఒకసారి అప్పుడు అపోజిషన్ ఉండేటప్పుడు మనం వచ్చేటప్పుడు దిగువన బోరు దగ్గర మొత్తం వాటర్ నిలబడిపోతుంది, వాటర్ లేదు. ఆ బోర్ ఏమో అప్పుడు ఉన్న సర్పంచ్ కావాలని కొట్టడం లేదు, పెండింగ్ ఉంచారని పెద్ద అడవాడి అయితే నేను గట్టిగా అప్పుడు చెప్పాను. ఎటు పరిస్థితులు చిన్నపాటిల్లో అది కావాలని రాజకీయ సృష్టించి రాపించారు. మనం బోర్ ఇస్తాం కానీ అయినా సరే అది అప్పుడు ఎలవకలేదు 70 నెలలు కట్టింగ్ అంటే చెప్పాము. దయచేసి ఆ డ్రైన్ అక్కడ డ్రైన్ పూర్తి వెళ్ళిపోవడం కాలువ ఉందా లేదా, ఇప్పుడు ఉందా లేదా? కూలిపోయిందా? అది కూడా పెట్టండి. మళ్ళీ మనకెందుకు ఆ చెడ్డ పేరు? అది ఎక్కడ చదవాలి? అది చదివి ఇప్పుడు అక్కడి నుంచి ఎవరికి వస్తుంది? ఎందుకు ఈ చివరి ముందు పెడితే సరిపోతుంది కదా సార్. ఇప్పుడు తమకు చెప్పిన కాలువ అది ఇలా కలిసి ఉంటారు వస్తాను కొంచెం వేసి చేయాలి కదా. అది ముందు ఎప్పుడో మనం ప్రామిస్ చేసాం, అధికారం లేనప్పుడు ప్రామిస్ చేసాం. ఇప్పుడు ఉన్నప్పుడు చేసేస్తే బెస్ట్. మాట్లాడండి. అది ఇక్కడే మనం నాకు అప్పుడు మన గౌరవ రాజశేఖర రెడ్డి విగ్రహం నుంచి హరిహరరావు గారి ఇంటి మీదుగా పూనం వరకు సార్. అదేనా? అదే సార్. అది ఫస్ట్ ప్రయారిటీ పెట్టండి సార్. అది వాటర్ ట్యాంక్స్ చెప్పండి సార్. అంతే సార్. ఇంకా ఇంకేంటి ఇరిగేషన్ సంబంధించిన సమస్య లేదండి? ఉన్నాయి సార్. అవి చెప్పలేదు. అంటే మరి పంచాయతీ పరిధి దాటి అది 4-5 పంచాయతీ దాటి ఉంది సార్. అందువల్ల మేము నాయకులు మేము ఇరిగేషన్ సంబంధించిన సమస్య ఏ హరిహరరావు గారు ఎవరైనా మాట్లాడతారు? మీరు మాట్లాడతారు? అడగరు. ముందు సత్యనారాయణ మాట్లాడమంటారు. అదే చెప్పండి. నువ్వే మాట్లాడు. నువ్వు మాట్లాడుగా సత్యనారాయణకి ఇవ్వండి. అది ఎందుకంటే 3 గ్రామాలు మీ గ్రామానికి సంబంధించి పనులు కదా. అది డీటెయిల్ 5 గ్రామాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు బాబు. అది కొంచెం ఇరిగేషన్ అధికారులు అది నోట్ చేసుకోండి. ప్రజలందరికీ నమస్కారం. అలాగే అధికారులు కూడా నమస్కారం. మాకు పెద్దిగారు రిజర్వాయర్ అనేది మా తాతలు ఆ రిజర్వాయర్ నిర్మాణానికి రిప్రజెంటేటివ్ అనమాట. కానీ రిజర్వాయర్ నిర్మాణం అయ్యేటప్పుడు చెప్పాము. అప్పుడు కూడా సత్యాగ్రహ రేట్ అంతా మాకు మీకు రాకుండా మేమెందుకు వెళ్ళిపోతాం బుద్ధి పడదాకా వాటిని మీరు అలా చేయకండి. నేను నా మనుషులు మీరు అదేదని చెప్పేసి మమ్మల్ని ఆడించుకుని కాలంతా పడిపోయి రిప్రజెంటేషన్ ఎవరైతే ఆ భూమికి నీరు లేదు. ఇవాళ పెద్ద రిజర్వాయర్ నీరు తమకి కూడా మీరు మామూలు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా చెప్పాము. అది మీరు చెప్పారు. ఈ గారు డిఈ గారు ఎస్ఐ గారు కూడా పంపించారు చేశారు. కానీ మొదలు పెట్టమన్నది కానీ పెట్టలేదు. ఆ పూర్వం రాజఘాట్ కాలం నుంచి నీరు పారించమంటారు. నీరు పారలేదు. అది 42 డిస్ట్రిబ్యూటర్ దగ్గర పెద్ద మెయిన్ కెనాల్ 42 డిస్ట్రిబ్యూటర్ దగ్గర. మీదేంటది? అదే అక్కడ పెట్టడం వల్ల నీకేం ప్రాబ్లం లేదు కదా. కాదు నువ్వు ఒకసారి నాతో అన్నావు కాదు, అక్కడ పెడితే మరి మాకు కింద నీరు రాదని అన్నావు. ఇక అది ఇక్కడ కాంప్లికేషన్. అది క్లారిఫికేషన్ అది కావాలి. ఇప్పుడు అందరి ముందు చెప్పాలి. మా వాళ్ళకి సంబంధం లేదు. నాకు వేరే మొదలు మాది మేదండి. హరిహరరావు మహాలక్ష్మి ఆది వేరే నాకు తెలుసు, మీది వేరే, ఇక్కడ వేరే అని తెలుసు. నాకు సన్యాసి నాడు ఏం చెప్పాడంటే అక్కడ మొదలు పెడితే మాకు నీరు వచ్చి నీరు రాదు, వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది అని అన్నది. ఎందుకు క్లారిఫికేషన్ చేస్తే అది వేరే ఇది వేరే అని చెప్పి తెలిసిపోతుంది కదా. అబ్బా నాతో ఆయన చెప్పాడు సార్. మీరు కూడా ఒకసారి వచ్చారు. మీరు కూడా ఒకసారి గుడ్డిబంద నుంచి కావాలంటే ఈ మా 47 కదా 42 ఎల్ల వరకు మీరు కూడా నడిపొచ్చారు. అప్పుడు చూపించాం మీకు. అక్కడి నుంచి అగ్రహారం మీదుగా మాకు అప్పుడు కొండగడ్డకి పంపించారు. కొండగడ్డ నుంచి ఇక్కడ చిన్నయ్య బాగా వరకు వచ్చారు. అక్కడి నుంచి మాకు చిన్నపాజలకి కొమ్మరికి ఇటు అప్పలరాజు చెరువుకి నీరు ప్రజెంట్ ఇప్పుడు అలా సాగుతుంది. అంటే దానికి లింక్ అవడం వల్ల మాకు గతంలో కాలం శాంక్షన్ అయింది. అది
మరి ఎందువల్ల వర్క్ పూర్తి అవ్వలేదో తెలియదు. మాకు పారం చెరువుకి ఎలాగైతే కాలువ ఇచ్చారో అలాగే అప్పటిదాకా చెరువు కూడా కాలువ శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయిందని తెలిసింది. అది ఏమైందని తెలియదు. తర్వాత ఏం చేశారంటే కొండగట్టకు లింక్ ఇచ్చారు. ఆ కొండగట్టకు లింక్ చేయడం వల్ల ఆ కొండగట్ట చిరపాసులకి మాకు కూడా ఒకే కొండగట్ట. ఆ కొండగట్ట నుంచి మేము అప్పుడప్పుడు రైతులు తగాదాలు పడటం, లేదంటే మేమందరం నాయకులందరూ వెళ్ళి ఎగ్జిస్ట్ అయ్యి కొన్ని రోజులు కుమ్మరి ల్యాండ్కి, తర్వాత కొన్ని రోజులు చిరపాసులకి, కొన్ని రోజులు అప్పటిదా చెరువుకి మేము సర్దుబాటు చేసుకునేవాళ్ళం. ఇప్పటికీ కూడా ఆ సమస్య అలాగే ఉంది. కాదు నేను అనేది, నేను అడిగే ప్రశ్న ఒకటి, చెప్పే జవాబు ఇంకోటి. ఇక్కడ పెట్టడం వల్ల సార్ నేను చెప్పేవాళ్ళని సన్యాసి నాడు చెప్పేది మాకు ఏ సంబంధం కాలంతో వెళ్ళి చూస్తాం రండి. సన్యాసి నాడు చెప్పేది కేబీపీ అగ్రహం దగ్గర మధు, మాకు చెప్పేది మేము పుట్టుబంధుల యువతలో కరెక్ట్లో కళాల దగ్గర చెప్పేది మాకు మధు. వీళ్ళకి మాకు ఏ విధమైన సంబంధం లేదు. ఆ కాలంకి మా కాలంకి ఏ లింక్ కూడా లేదు. కావాలంటే రండి, లేట్గా ప్రాక్టికల్కి వెళ్ళి చూస్తాం, ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పేది క్లారిఫికేషను ఇక్కడ ఇప్పుడు సత్యనారాయణ చెప్పిన, సంజయ్ చెప్పిన, ఎవరు చెప్పినా ఖచ్చితంగా మాకు 42 ఏళ్ళ అనేది ఖచ్చితంగా మాకు 110 ఎకరాల ఆయకట్టు అండి. మా రెవెన్యూ మొత్తం 110 ఎకరాలకి ఖచ్చితంగా ఆయకట్టు 42 ఏళ్ళ నుంచి కంప్లీట్ ఇచ్చారు. చిన్నపాటిలు 20 ఎకరాలు, అగ్రహారం 30 ఎకరాలు, మాది 110 ఎకరాలకి 42 ఏళ్ళకి చెప్పి అగ్రహం దగ్గర చెప్పి మాకు 110 ఎకరాలకి ఖచ్చితంగా మా రెవెన్యూ మొత్తం 110 ఎకరాలు అండి. ఆ 42 ఏళ్ళ కింద చిన్నపాటిలు 20 ఎకరాలు, అగ్రహారం 25 ఎకరాలు, మొత్తం 145 ఎకరాలకి ఆ ఛానల్ ప్రపోజల్ చేయడం జరిగింది. కాకపోతే దానికి మధ్యలో ఒక చెప్తాం ఉంది, దాన్ని కూడా తీసి క్లీన్ చేసి మా చెరువు డైరెక్ట్ కాలువ కావాలి లేదు అనుకుంటే గతంలో టెండర్ జరిగింది. ఆ టెండర్ మళ్ళీ రీటెండర్ చేసి మాకు సపరేట్ గా ఛానల్ ఏర్పాటు చేస్తే సమస్య క్లీన్ అయిపోతుంది. అలాగే సత్యనారాయణ గారు చెప్పింది ఏంటంటే మాకు 42 ఏళ్ళకి సార్ సత్యనారాయణ గారు చెప్పింది ఏంటంటే 42 ఏళ్ళకి పార్టీకి మధ్యలో అనఫిషియల్ గా ఫ్లూస్ ఒకటి పెట్టారు. అక్కడ ఇచ్చినట్టయితే ఆ కొబ్బరికి కంప్లీట్ గా సబ్సిడీ గా వాటర్ సరిపోతుంది. అంతే కదా, అదే కదా నేను చెప్పాను. మీకు మాకు సంబంధం ఉంది. అసలు గతంలో జేఈ గారిని నిర్మాణం దగ్గర నుంచి చెప్తాను. అదే సత్యనారాయణ గారు మీరు రాలేదా మా ఇంటికి? మా వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ సార్ ఫోన్ చేస్తారు, మీకు మాకు లింక్ అని చెప్తాను. చెప్పలేదు కదా నేను ప్రెజెంట్ కాదు, ఎప్పుడో మీకు మాకు లింక్ లేదు అబ్బాయి. వాళ్ళంతా ఇప్పుడే సార్ మాట్లాడద్దు. నేను చెప్పిన దాని ప్రకారంగా వస్తుంది. మీకు మాకు ఏ లింకు లేదు. మీ కాళ్ళు వేరు, మా కాళ్ళు వేరు. మీ కాళ్ళు వేరు, మా కాళ్ళు వేరు. మీకు మాకు లింక్ ఏంటి? మీకు ఛానల్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కొత్తగా నెంబర్ వేసి ఇవ్వాలండి. అదే గారు ఇప్పుడు మీకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కొత్తగా ఒక నెంబర్ వేసి దానిలో ఛానల్లో కొత్తగా నెంబర్ వేసి ఇవ్వాలి, కొత్తగా క్లూ ఇచ్చి ఇవ్వాలి. ఖచ్చితంగా దానికి సార్ మాట్లాడతారో మీరు మాట్లాడతారో మీ ఇష్టం. ఏది ఏమైనా మాకు ఖచ్చితంగా పార్టీ చేయాలో పార్టీ అయితే మాదండి. 2 ఛానల్ క్లూస్ ఉన్నాయి మాకున్నవే. పార్టీ చేయాలో 110 ఎకరాలు మా రెవెన్యూ అండి. మనం ఎండిఓ గారు గతంలో అంటే ఈ ఇష్యూ ఇప్పుడు కాదండి, నేను మామూలుగా ఎమ్మెల్యేకి ఉండేటప్పుడు కూడా ఒకసారి జనరల్ బోర్డు మీటింగ్ చూస్తాను. నేను వచ్చాను, సత్యనారాయణ డిసిసిబి చైర్మన్ అనమాట, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు రావడం జరిగింది. అంతకుముందు ఒకసారి జనరల్ బోర్డు మీటింగ్ అయితే రావి కోసం మంత్ మీటింగ్ అని ఇష్యూ అవుతుంది లేవనెత్తారు. ఏంటంటే అక్కడ మధు ఏర్పాటు చేయాలి. అది మండల పరిషత్ గ్రాంట్ నుంచి అప్పుడు త్రినాథ్ ఉన్నాడు ఎండిఓ. మండల పరిషత్ గ్రాంట్ నుంచి జనరల్ ఫండ్ అని పెట్టేసి ఇరిగేషన్ వస్తే పెడితే ఇది ప్రాబ్లం అవుతుంది, మొత్తం ఏర్పాటు చేస్తాం మండల పరిషత్ నుంచి అనుకున్నాం. అప్పుడు ఎంత 2 lakhs ఓన్లీ ఆ రోజు. ఇప్పుడు ఒక 5 లక్షలు 6 లక్షలు చూద్దాం ఒకసారి. ఇరిగేషన్ అంతా అది మీకు ఎక్కడ పెట్టాలో పాయింట్ చేసి నాకు రిప్రజెంటేటివ్ ఇప్పుడే రాయండి అరేలో. ఇప్పుడే రాసిన తర్వాత అధికారులు పంపించి చూద్దాం. ఏది వేరుగా ఆథరైజ్డ్ గా ఉన్నది పాకెట్ కదా, ఎక్కడ ఉందో పాకెట్ మనకి అది సెపరేట్ గా మనం చేసి పెడతాం, మనం చేస్తాం.
దానివల్ల ఇబ్బంది అంటే గ్రామాల్లో మొన్న ఇన్క్వైరీ పంపించి అధికారులు పంపిస్తే నా తర్వాత చెప్పాడు వీళ్ళు కాదని మాకు ఇబ్బంది అవుతుందండి అని. అందుకే ఎందుకు క్లారిఫికేషన్ కోసం అన్నమాట. మనకు కావాల్సింది ఎన్ని గ్రామాలకు నీరు ఇవ్వాలని. సొంపని నీళ్ళు ఎప్పటి నుంచో బర్నింగ్ ఇష్యూ ఇది. అలా ఎందుకు ఎప్పటి నుంచి ఇప్పుడు జన్మూలు అడ్డుకున్నాం అండి. మేడం జన్మూలు బయట నుంచి అడ్డిపోయాం మొత్తం. సర్దుగారు కూడా వచ్చారు, ప్రాణం లేదు. అప్పుడు రాజకీయ రిజర్వేర్ ఉండేటప్పుడు బ్రహ్మానికి నీరు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ పెద్ద రిజర్వేర్ కింద మార్చి తెనే నరసింహారావు ప్రాజెక్టు పేరు మార్చాం ఈ ఎండిపోయారు. మిగిలిన వాళ్ళకి అందరికి కూడా నీరు రావడం లేదు, మండిపోతుంది. ఓకే రైట్, మనం చేసి నాకు రిప్రజెంటేటివ్ రాయండి. ఇప్పుడు ఈ రాజకోట కాలం గురించి ఆలు పేజీ పెడతారు, మేము పేజీ పెడుతున్నాం సార్. సత్యానగర్ టైంలో సత్యానగర్ తీసుకెళ్ళి కాలం దగ్గర నుంచి ఆ పాయింట్ చూపించి పాయింట్ దగ్గర నుంచి అని మీరు వచ్చారు సార్. ఆ కాలం చూపించి కాలం ద్వారా దీన్ని రోడ్డు దగ్గర తీసుకొచ్చి కాలం చూపించిన తర్వాత రానియండి సార్, రానియండి రానియకపోతే అప్పుడు మేము సత్యనారాయణ గారిని అడిగితే అగ్రహారం వాళ్ళు చెప్పాలి చేయకుండా అనాథ యోజన మొత్తం పెట్టుకున్నారండి. మమ్మల్ని ఏం చేయమంటారో మేమంటే మేము మీకు చెడతారు రాకుండా మాకు చెడతారు రాకుండా ఉద్దేశంతో అధికారులు చెడతారు రాకుండా ఉద్దేశంతో మిమ్మల్ని పట్టుకుని మేము పెడుతున్నాం సార్ అని మేము అడిగితే అది చేసేసుకున్నారు కదా మీరు కూడా మొదలు పెట్టిస్తున్నాను అంటారు. అలాగని మేము మోడకత్తుగా మొదలు పెట్టుకోలేమండి. రేపు పొద్దున్న ఏమైనా ఇష్యూ అయితే మేము పడలేము అలాగని చెప్పేసి మేము దాని గురించి మేము ఎప్పుడైనా అధికారులని మేము నాయకుల్ని పట్టుకొని మేము దాన్ని ప్రాసెస్ ప్రారంభిస్తున్నాం తప్ప మేము అలాగా మొండిగా వెళ్ళలేదు సార్. సార్ ఇంకా అసలు విషయం చెప్తున్నా. వాళ్ళు పార్టీ గారు జేఈ గారు 10,000 అడిగారు సార్. మా మొదలు పెట్టడానికి గుమ్మలు కూడా ఇచ్చారు. మొత్తం ధాన్యంలో 10,000 వాళ్ళు పెట్టాము మీకు ఇవ్వండి అని చెప్పి అన్నారు. ఎవరా మేము ఇవ్వలేదని చెప్పి మాకు కష్టాలు ఇచ్చేసారు. అది ఇరిగేషన్ కాదు. రేపు ఇరిగేషన్ వాళ్ళే రమ్మనంటే ఫోన్ చేయండి ఒకసారి. అయిపోయింది క్లారిఫికేషన్ అయిపోయింది. అదేంటి కానీ ఎక్కడో ఉండగా నేను మాట్లాడుతున్నాను అన్నా కదా ప్రసాద్. నాకు అది రిప్రజెంటేషన్ ఈ గ్రామాల నుంచి అందరూ రాసిచ్చాను. ఇప్పుడే నీట్ గా ఎవరి చేత రాయించి ఓకే. ఇప్పుడు ఎవరు పార్టీలో జాయినింగ్ ఉన్నారో ఎవరు పిలిపిస్తే వేసేస్తాం. అది బయట అందరినీ పేర్లు చదువు. పాత కాంగ్రెస్, కొత్త వైఎస్ఆర్ కాంగ్రెస్. హలో, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానంతో ధర్మశ్రీ గారు ఆధ్వర్యంలో మన గ్రామంలో వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. అలాగే ముందుగా మన మాజీ సర్పంచ్ అయినటువంటి సాసిపల్లి అల్లప్ప నాయుడు గారు నేను వేస్తాను ముందు పేరు చదువు ఒకటో ఒకటి చదువు చదువే ముందు. ఇక్కడ మళ్ళీ మీటింగ్ మళ్ళీ రివ్యూ మధ్యలో అయిపోకూడదు. సాసిపల్లి అల్లప్ప నాయుడు, సాసిపల్లి అప్పలరావు నాయుడు, ఇలా అటు దండం పెట్టుకోండి. సాసిపల్లి అప్పలరావు నాయుడు, కరెక్ట్గా పైడుబాబు, కరెక్ట్గా అప్పారావు, పంటు సత్యారావు, కరెక్ట్గా సోమనాయుడు, కరెక్ట్గా దుర్గనాయుడు, కుప్పాల అప్పారావు, ఇందల రాజారావు, కరెక్ట్గా రాము, కరెక్ట్గా సోమనాయుడు, పోతునాయుడు, నక్కా ఈశ్వరరావు, సాసిపల్లి సత్యారావు, కరెక్ట్గా అచ్చునాయుడు, కరెక్ట్గా చిన్న సత్యారావు, మట్టా దేవుళ్ళు, సాసిపల్లి అచ్చీలు, పరవాడ ఈశ్వరరావు, కరెక్ట్గా శ్రీను, ముచ్చర్ల సత్యబాబు, సాసిపల్లి రాము, గిడుకూరు దేవుడు, పప్పు సత్యబాబు, కోసూరు గురూజీ, పప్పు సూర్యనారాయణ, పడిమి సోమరాజు, పప్పు చినరాజారావు, ఏడాది అప్పారావు, పంటు సత్యారావు, పంట అప్పారావు, పంటు జగదీష్, కలిగిరి అప్పారావు,
అగ్రహారం సత్యబాబు సరిగ్గా రాము జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జగన్ ధర్మశ్రీ గారి నాయకత్వం ధర్మశ్రీ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ ఓకే, ఈరోజు మరి మా నాయుడుబాబు ఆధ్వర్యంలో చాలా మంది అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చి ఆయన పథకాలు ఎంతో నచ్చి ఈరోజు మళ్ళీ మా దగ్గరికి వచ్చి అందరూ కూడా కండువా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బ్యాచ్లర్స్గా జాయిన్ అయినందుకు ఇక్కడ జాగిపల్లిలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా వీళ్ళందరూ కూడా నాతో పాత కాంగ్రెస్ లో అందరూ నాతో అడిగేసి ప్రయాణం చేసిన వాళ్ళే మళ్ళీ ఈ రోజు అందరూ కూడా జాయిన్ అయ్యి చిన్నపాటికి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు, అభినందనలు, ఆహ్వానం పలుకుతూ మరొకసారి జై జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఓకే, మరి మీరు కూర్చుంటే దిగుకోండి. పర్వాడేశ్వరరావు ఎక్కడున్నా పర్వాడేశ్వరరావు రారా బాబు ఎదురు కమ్యూనిస్ట్ ఏసరా పర్వాడు ఏసరో ఎక్కడున్నాడే ఏడే అమ్మ జై జగన్ జై జగన్ జై జై జగన్ ముత్యాల సత్యబాబు గారు ముత్యాల సత్యబాబు గారు సీనియర్ నాయకులు ముత్యాల సత్యబాబు గారు సత్యబాబు ఓటో నాది జై జై జగన్ సత్యబాబు ఇలా అందరూ నాకు ఎరికొచ్చింది అందరూ ఉన్నారు అనుకుంటాను. జై జగన్ జై జగన్ జై జగన్ సత్యబాబు చిట్టి కర్నూలు సత్యబాబు గారు అయ్యమ్మ కన్నవాడు సత్యబాబు కదా అటుంటే అలాగా ఏమో నేను ఇట్టున్నప్పుడు కర్నూలు సత్యబాబు అంతే అంతే దాని మీదకి వచ్చాయి మరి ఏంటనుకున్నా ఓకేనా? మరి అందరూ ఇప్పుడు రోజు కండువాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మిమ్మల్ని చూసి మళ్ళా వాళ్ళు ఇప్పుడు వచ్చే పరుగు పని వచ్చే వాళ్ళు కూడా ఉట్టి పరిమాణాల నుంచి వచ్చారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అది బయట అక్కడ పక్కన కూర్చొని రైట్ పర్వాలేదు వేస్తాం రండి పక్కన ఉన్నాయి ఇంకెవరంటే మళ్ళీ పిల్లలు
ప్రసాద్ కొంచెం కూర్చోండి, అలాగే అది కూర్చోండి కొంచెం. సర్వసత్తులు సర్వవరహాలు కాశ్మీర్ గణేష్ సర్వసత్తుబాబు సర్వసత్తుబాబు చేసుకున్నారు అందరూ. ఒకసారి స్టేజ్ మీద ఉంది, ఒక్కసారి ఫోటో చేద్దాం సార్తో. కాశ్మీర్ అల్లప్లే గారు, అలాగే అన్నయ్య సమావరాలు అందరూ స్టేజ్ మీద రండి. ఒకసారి మండపాలు గారు అన్నయ్య ఒకసారి మీద రండి. పవన్ కళ్యాణ్ ఏం చెప్పండి. అంటే సార్ గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ అభిమానస్తులు గతంలో ఈ మబ్బి చూపెట్టి సంఘం బిల్డింగ్ ఇస్తానంటూ మబ్బి చూపెట్టి పవన్ కార్మికులందరినీ కూడా ప్రెసిడెన్సీ పార్టీలో చేర్పించుకోవడం జరిగింది. అది పంచాయతీ అప్రూవల్ అప్పుడు మీరు ఇచ్చారు సార్, అది పంచాయతీ అప్రూవల్ ఎక్కడేది. ఎందుకు నేను మళ్ళీ అదే 2 లక్షల గతంలో ఇచ్చాను. ఆవిడ పంచాయతీ ఎప్పుడు రాలేదు. అవునాడు, ఆవిడ 2 లక్షలు నీకు ఇచ్చాను కదా, దాని పంచాయతీ ఎప్పుడు ఎవరికో బిల్డింగ్ ఆఫీసర్ పంచాయతీ వాళ్ళు మీరు ఆఫీసర్. ఇప్పుడు ఇంకో 2 లక్షలు వస్తాను అడిషనల్ గా మొత్తం తీర్మానం చేసి కట్టేయాలి. ఓకే అమ్మా చెల్లమ్మా. ఇంకా అది తర్వాత జగన్ ఏదమ్మా మీటింగ్ ఉంది, ఇంకా మీటింగ్ దయచేసి ఇంకా మన ఊరు సమస్యలు ఇంకా చెప్పలేదు. ధర్మశ్రీ గారితో మన ఊరు సమస్యలు చెప్పిన తర్వాత ఇంకా మీటింగ్ ఉంది. మీరు దయచేసి ఎక్కడ కూర్చోండి. మీరందరూ వచ్చిన వారందరూ మీటింగ్ ఇంకా ఉంది. మీటింగ్ అయిన తర్వాత భోజనాలు కూడా ఎందుకంటే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి. మీటింగ్ ఇంకా చాలా ఉంది. ఒక్కసారి దయచేసి కూర్చోండి. ప్రతి ఒక్కరి సమస్య కూడా తీరుతుంది. ప్రతి ఒక్కరి సమస్య కూడా తీరుతుంది. ఇంకా మీటింగ్ కూర్చోరా ఉండమ్మా, ఉండకండి కూర్చో రావణ. మెషిన్ షాప్ ఉందా నీకు? పేరుందా? ఈ సంస్థ రాయిద్దాం అప్లికేషన్ ఇద్దాం. నీ పేరేం పేరు? గవర్నమెంట్ వేసుకున్నా. ఏంటి మీరు పక్కసారిగా మేము మంగళ రాష్ట్రపంటారు ఒక అప్లికేషన్ పెట్టుకో. మాట్లాడే ఇందా చెప్పారు కదండి. చెప్పారమ్మా సార్ ఆల్రెడీ చెప్పారు. షాప్ ఉన్న రాయించుకొని పెట్టి ఈ సంవత్సరం పెట్టారు. ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారికి, అలాగే డీసీఎం చైర్మన్ గారు ముఖం ఆరక్షనాయుడు గారికి, అలాగే జగ్గారావు గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే వేదికలు అలగిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన గ్రామంలో ప్రత్యేకించి డ్రైనేజ్ సమస్య ఉంది. అది గతంలో మన పంచాయతీ సెక్రటరీ గారు వివరించారు. దానికి పరిష్కారం కూడా చూపుతారని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారి ఆఫీసులతో ఎన్ఆర్జీసీ నుంచి రోడ్డు వేసుకోవడం జరిగింది సార్. ఆ రోడ్డుకి రోడ్డు పోల్చుకోవడం జరిగింది. ఆ రోడ్డుకి మధ్యలో ఒక బ్రిడ్జి కావాలండి. ఆ బ్రిడ్జి చిన్నపాసల, మచ్చిపురం, కొమిర, అగ్రహారం వెళ్ళే రహదారండి. బ్రిడ్జి లేక మా 4 గ్రామాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఆ రోడ్లో మధ్యగా బ్రిడ్జి ఉంది, దానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయాలనేసి ప్రత్యేకంగా గ్రామ పెద్దల తరఫున గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకించి కోరుకుంటున్నాం సార్. ఇది కొమ్మూరు రోడ్ నుంచి బట్ల రోడ్డు కండి మధ్యలో మొన్న మీ పర్మిషన్ తోనే పీడీ గారి దగ్గరికి వెళ్ళి ఎన్ఆర్టీసీ రోడ్డు శాంక్షన్ చేస్తామండి. రోడ్డు పోల్ రోడ్డు దానికి మధ్యలో బ్రిడ్జి ఉందండి. అదే ఈ కాలువ ఉందండి, ఎరగతి కాలువ. ఈ బ్రిడ్జి కావాలి, ఆ బ్రిడ్జి కావాలండి. ఆ బ్రిడ్జికి ప్రత్యేకించి చేయాలి. అలాగే ఇకపై మనకి సార్ శాంక్షన్స్ కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. అంటే వేరే కాదు, వచ్చాయి ఒక 6 శాంక్షన్స్ వచ్చాయి, కానీ ఏమైపోయాయో కూడా తెలియలేదు. మీకు చెప్పడం కూడా జరిగింది. అవి తక్షణమే మీరు దయచేసి మాకు ఆ శాంక్షన్స్ ప్రాబ్లం లేకుండా చేస్తారని మరి కోరుతున్నాం. అలాగే లక్ష్మీ అనే అమ్మాయి ఇప్పుడు వచ్చింది. ఆమెకి నిజంగా నిరుపేద కుటుంబం ఉంది, భూమి అయితే లేదు, కానీ 10 ఎకరాల భూమి చూపెడుతుంది. ఎందుకు చూపెడుతుందో తెలియదు. ఆమె రొక్కాడితే కానీ దొక్కాలని పరిస్థితి ఉంది. ఆమెకి దయచేసి అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు, పెన్షన్ రాలేదు. ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. ప్రత్యేకించి మన ఎంపీ గారి దృష్టిలో, మన ఎంఆర్ఓ గారి దృష్టిలో పెట్టి దాన్ని తక్షణమే కొంచెం దయచేసి మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇస్తాం సార్. ఓకే సార్. బాబురావు అప్లికేషన్ సార్. ఇలాగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకా చిన్నపాసల గురించి మీకు చెప్పవలసిన లేదు, ఎందుకంటే మా గ్రామాన్ని దత్తత తీసుకుంటాననేసి మరి చెప్పారు గతంలో మినిస్టర్ గారి ప్రోగ్రామ్ లో కూడా. అలాగే మా వెంట దయచేసి మమ్మల్ని ఎప్పుడు కూడా మీ వెంట నచ్చేటట్టు చేసుకుంటున్నారు. మా మీద ఎప్పుడు తలను చూపు చూస్తున్నారు. అలాగే ఇకపై కూడా తలను చూపు చూడాలనేసి మా గ్రామానికి ప్రతిదీ కూడా ప్రత్యేకించి మా గ్రామ ప్రజలు ఉద్దేశించి ప్రత్యేకించి చేయాలనేసి మరి కోరుకుంటున్నాం సార్. అలాగే యూత్ మొత్తం చిన్నపాసల యూత్ లో వైఎస్ఆర్ అభిమానులు ప్రత్యేకించి ధర్మశ్రీ గారి అభిమానులు చెప్పుకోవాలండి. ఎందుకంటే యూత్ ప్రతి ఒక్కరు కూడా ధర్మశ్రీ గారు ప్రత్యేకించి అభిమానులు. వారు ఎప్పుడు కూడా బిల్డింగ్ ఒకటి అడుగుతున్నారండి, యువజన సంఘం బిల్డింగ్. మా బిల్డింగ్ సిద్ధాంతం అయిపోయింది. ఆ బిల్డింగ్ పూర్తి చేసి ఆ గ్రాండ్ మంజూరు చేసి ఆ బిల్డింగ్ ఒకటి ఇప్పిస్తారని కోరుతున్నాం. ఇదే బిల్డింగ్ పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. అవును సార్. మీరు అలా అంటారు కదా, రెండు కూడా. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఆ యూత్ ఆర్గనైజర్ మన రామ్ కుమార్ కూడా చాలా ఇదండి. అందు గురించి యూత్ ని మన రవితేజ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీని యూత్ ని ఈ రోజు కార్యక్రమం సక్సెస్ కూడా కారణం కూడా యూత్ అండి. ఆ యూత్ దృష్టిలో పెట్టి మీరు ఒకటి కోరారు యూత్ కి, అది మంజూరు చేయవలసిందిగా మరి కోరుతున్నామండి. అలాగే కాలం గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడే అనేసి మా తరతరాల నుంచి చూస్తున్నాం, మా తాతల దగ్గర నుంచి చూస్తున్నామండి. ఆ కాలాన్ని మాకు మీ సమక్షంలో మీరు ఎమ్మెల్యేగా మినిస్టర్ గా రేపు రాబోయే మినిస్టర్ గా ఉండేటప్పుడు కూడా చేసి మాకు ఆ కాలాన్ని మంజూరు చేసి మాకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు సస్యశ్యామలంగా కూడా పంట పండేటట్టు ఏర్పాటు చేస్తారనేసి వినయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే మన ధర్మశ్రీ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగ్గారావు రాజకీయం నుంచి ఆ పంచాయతీ సమస్యలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఈ ప్రాంతం గురించి జగ్గారావు మాట్లాడుకోవచ్చు. వేదిక పెద్దలందరికీ నమస్కారం సార్. రాఘపతి మండలంలో ప్రధానమైన సమస్య అంటే మెయిన్ రోడ్ లో డ్రైన్ లేదు. ఆ డ్రైన్ లేకపోవడం వల్ల ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్డు మొత్తం అంతా కూడా చాలా ఇబ్బంది ఉంది. అలాగే మన సబ్ స్టేషన్ ముందు కూడా అక్కడ కూడా డ్రైన్ మనం వచ్చేటప్పుడు మనం చూస్తాం, మొత్తం రోడ్డు అంతా నిండిపోయి ఉంది. ఈ 2 సమస్యలు ప్రధాన సమస్యలు, మిగతా ఎన్ని బాగున్నా కానీ 2 కొంచెం చేసి పెట్టాలి. అన్నింటికన్నా ముఖ్యంగా రాఘపతి మండల హెడ్ క్వార్టర్ కాబట్టి అన్ని గ్రామాల నుండి కూడా మెయిన్ రోడ్డు సబ్ స్టేషన్ కింద రోడ్డు. అలాగే రాఘపతి మండలం హెడ్ క్వార్టర్ అవడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల అందరూ కూడా రాఘపతి వస్తారు. ఇక్కడ మాకు ప్రధాన సమస్య అంటే ఈ చెత్త ఎక్కడ తరలించాలో మాకు అర్థం అవ్వట్లేదు. పాపం రోజు స్వీపర్ తుడిచి ఈ చెత్తను ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ అడ్డుకుంటున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారితో మీరు సంప్రదించి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు అన్ని గ్రామాలకి దూరంగా ఏ కొండ పక్కన ఏర్పాటు చేస్తే మనలో అన్ని గ్రామాల నుండి ఈ చెత్తను తీసుకెళ్లి అక్కడ వేసుకునే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇది చాలా పెద్ద సమస్య. ఇది
ఈ 2 సమస్యలు మా పరిష్కారం చేస్తే చాలు సార్. ధన్యవాదాలు. బాబు గడ్డికు నోకరాజు ఎక్కడా వెలికినాథులకి నా పెద్దలందరికీ నా నమస్కారాలు. మాకు ప్రధాన సమస్య ఏంటంటే కస్తూరి హాస్పిటల్ నుంచి డ్రైన్ రోడ్ బాగా సమస్య ఉందండి. తర్వాత వచ్చి మాకు పెదపాదులకి మా విలేజ్కి కలపడానికి ఒకటి గడ్డ దగ్గర ఒకటి బ్రిడ్జి ఒకటి అదొకటి ఇంపార్టెంట్ అండి. మా కెమెరాలు బట్టి మిమ్మల్ని అడుగుతాను. తర్వాత వచ్చి కానా రోడ్ అయితే పూర్తిగా ఇప్పుడు బైకులు తప్పితే 2 రోజులు వెళ్ళడానికి ఆప్షన్ లేదండి. యాక్చువల్గా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది అయిపోతాం. అదేనండి, అది పూర్తిగా యాక్చువల్ ఇప్పుడైతే బయటే వస్తుందండి. ఆల్రెడీ నా చేసి ఇప్పుడు కార్పొరేషన్ కప్పి ఏంటంటే అది మధు అండి. నీరు వెళ్ళకపోతే మీరు కూడా ఇబ్బంది పెడతాం. వాళ్ళు వచ్చారండి, వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలి. దాని గురించి బాగా అసలు వాళ్ళకి బాగా పెట్టి పెట్టింది ఏంటంటే మిమ్మల్ని ఇలా కాకుండా అలా తీసి రమ్మని. ఇదేదో బాబు ఎలాగో దానికి అలా చేసి లేదు, దాని గురించి నేను అడిగి రాలేదండి యాక్చువల్గా. అదొకటి బాగుందండి. తర్వాత సరఫరాలు డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఉందండి. అదండి పూర్తి పోయిందండి. ఇప్పుడు రావడం కూడా లేదండి, గిట్టి పడితే అవి ఇలా తిరిగి పాప కాలంలో కూడా అన్ని నిమిషాలు ఎలా వస్తున్నాయి. మనం ఈరోజు వెళ్ళా అలాగే వెళ్ళలేమండి. సరఫరాలు కన్నడ మా విలేజ్ కూడా డ్రింకింగ్ వాటర్. నీకు బరువు చేయడానికి ఎల్జీ చెప్తాను, ఇది ఎల్జీ చెప్తాను. రైట్, ఓకే. బొమ్మలపాడు సత్యరామ నువ్వా శ్రీనా ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు బాబాయ్ అండి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఆలోచించినటువంటి పెద్దలకి అలాగే అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే మా గ్రామానికి ప్రధాన సమస్యలు పంచాయతీ చిన్న రావడం వలన, లేదంటే గతంలో మాకు సరైన అవకాశాలు ఇవ్వకపోవడం వలన మాకైతే చిన్న చిన్న సమస్యలైనా సరే పూర్తి కాకుండా మధ్యమంగా ఉండిపోయాయి. మొట్టమొదటిగా చెప్పవలసింది, మాకు చిన్నపాజల కొండగడ్డ నుండి మా గ్రామం చివరి వరకు ఒక కొండగడ్డ ఉంది. ఈ కొండగడ్డ నీరు వర్షాకాలంలో కొంచెం కుళ్ళిన నీరు, అలాగే గ్రామం నుంచి వచ్చేటటువంటి నీరు మరి గ్రామం మీదకి వస్తుంది. కాబట్టి మరి దానికి వాళ్ళు నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే స్కూల్ బిల్డింగ్ దగ్గర నుండి మరి అపరాజ్యలో గడ్డ దగ్గరకు మాట్లాడు. అదే చిన్నపాటి నుండి కొండగడ్డ చాలా ఏమన్నా ఉంది. మా గ్రామం మీదకి కొంచెం కలుషితమైన నీరు గ్రామం మీదకి వస్తుంది. చిన్నపాటిల రెవెన్యూ స్టార్టింగ్ నుంచి మా ముఖ్యాలయ గుడి వరకు ఒక వాళ్ళు అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మధ్య మధ్యలో 2 సార్లు ఏదో మధ్య మధ్యలో ఒక 10 మీటర్లు 15 మీటర్లు గోడలు కట్టారు తప్ప పూర్తిగా నిర్మించలేదు. అలాగే మరి మాకు ప్రియంట్ అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయిందని అన్నారు. అంగన్వాడీ బిల్డింగ్ ఇప్పుడు డిస్మెంటల్ చేయాలని చెప్పారు. కానీ అంగన్వాడీ బిల్డింగ్ లో
ఇప్పుడు క్లాసులు జరగడం లేదు. అంగన్వాడీ బిల్డింగ్ పిల్లలు స్కూల్ బిల్డింగ్ వద్దామంటే ఎంఏ గారు పర్మిషన్ ఇవ్వడం లేదు. మాకు స్ట్రెంత్ 62 మంది విద్యార్థులు, 5 తరగతులు, 5 గదులు ఉన్నాయి. ఒక గది గ్రామ పెద్దలు అందరూ కూడా మరి దాన్ని వాడుకుందామని చెప్పి అనుకున్నారు. ఈ అంగన్వాడీ బిల్డింగ్ లో ఉన్నటువంటి పిల్లలకి ఒక గది కేటాయించడానికి మరి ఏదైనా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అఫీషియల్ కదా అలాంటిగా మేము దాన్ని శుభ్రం చేస్తాం, ఏదైనా ఉందా చేసుకుంటాం. ఇంకా మాది పారం చెరువు నుంచి పొలంలో గతంలో రోడ్ ఫార్మేషన్ చేశారండి పొలాల్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు అంటే ఈ రోడ్డు రావడం వల్ల పొలాల్లోకి వెళ్ళడానికి రోడ్ లేదు. ఆ రోడ్డు ఒకటి సార్ అయితే ఉన్నాయండి, ఇస్తాను చూస్తాను. అలాగే దాన్ని ఇస్తాను. అలాగే ఇక 42 ఏళ్ళ నుంచి మీకు తెలిసిన విషయమే, కుమరికాయ అగ్రహారం కానీ స్పెషల్గా మొదలు వేస్తుంటే మాకైతే ఇబ్బంది లేదు. కానీ మా 42 ఇంతకు ముందు శాంక్షన్ అయింది, అది టెండర్ కూడా అయిందని అన్నారు. మరి మీరు దాన్ని ఒకసారి దయచేసి దాన్ని ఒకసారి దృష్టిలో తీసుకుంటారు. ఒకటే మాకు ప్రధాన కారణం. ఎందుకంటే ఆ ఒక్క చెరువు కింద మాకు ఎక్కువ ఆయకట్టు ఉంది కాబట్టి మిమ్మల్ని మేము ఆ ఎన్నికల్లో కూడా 2 కోట్లు కోరుకున్నాం. ఒకటి స్కూల్ అభివృద్ధి, అలాగే స్కూల్ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల అన్ని సదుపాయాలు వచ్చాయి. మరి టీచర్లు కూడా చేశారు. మరి మీరు సహకరించడంతో పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఒక అప్పర్రా చెరువు కాలువ మాత్రం తప్పనిసరిగా చేయించాలి. డ్రైన్లు అనేవి ఉన్నాయండి, డ్రైన్లు రోడ్లు గ్రామంలో ఉన్నాయి ప్రధాన సమస్యలు. ఇవి దయచేసి పూర్తి చేయాలని మరి విన్నవించుకుంటున్నాను. ఇంతకు మించి దానికన్నా యాక్చువల్లీ ఇప్పుడు కౌగొండ నుంచి పాదయాత్ర ఉంది కదా, కౌగొండ గుడ్డిబండ కేజీ విగ్రహం అలాగే ఎనబంద వరకున ఎనబంద వచ్చేటప్పుడు దాంట్లోనే కాబట్టి 42 ఏళ్ళు చూపించారు. కానీ వీళ్ళు మధ్యలో ఎక్కడ స్వీట్స్ పెట్టాలనుకుంటున్నారో అదే ఆ పాయింట్ చూపిద్దాం. ఇరిగేషన్ అధికారులు రమ్మందాం. మీరు ఫోన్లు చేసి 30% 3:30 కల్లా ఇక్కడ ఉండేటట్టు చెప్పండి. కౌగొండలో వచ్చేయాలి పెద్ద సంబంధం రైట్. అది చూపించేది ఒక 5 బోర్లు ఎస్ఐ వచ్చారా? అయ్యా బాబు ఎస్ఐ నాకు కడుపులో ఉంది ఏదో మాట్లాడచ్చు చూడండి బాబు. ఎస్ఐ గారు ఇలా రండి బాబు, ఇలా రండి. అలా వెళ్ళిపోతుంది. కొంచెం పటాసులో ఉన్నట్టున్నారు చూడండి, మాట్లాడు. ఆర్డీఐ గారు ఒక 5 బోర్లు అండి, కేవలం 5 బోర్లు చాలు. అంతకు మించి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా మేము ఒక 10 సంవత్సరాల వరకు బోర్లు అడగం. 2 సిఐ గారు ఓకే. తర్వాత ఏమో మాకు ఒకటే పైప్ లైన్స్ ఒకటే ఉందండి. పైప్ లైన్స్ కొంచెం క్లియర్ చేయాలండి. ఒక 2 లైన్లు పైప్ లైన్ లేవు. మోటార్ కూడా కొంచెం పాడై ఉంది మాకు. ఎందుకంటే గతంలో ఇన్ఛార్జ్ సెక్రటరీ ఉండేవారు, ఇప్పుడేమో కొత్త సెక్రటరీ వచ్చారు. ఆయనకేమో ఇంకా మరి సిక్ పవర్ ఉందో లేదో తెలియదు. అంతే కదా, అంతే కదా. పెద్ద నాలుగు అడిగారు మాట్లాడుతుంది. ఈ రచ్చబండ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన స్థానిక శాసన సభ్యులు రంజీ గారికి, ఈ సమావేశం చేసిన మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మండపాటి అధ్యక్షులు జగ్గారావు గారికి, మాతో చేసిన మేడవాడ కోఆపరేటివ్ అధ్యక్షులు కర్ణాటక గారికి, మరి ఈ సమావేశానికి చేసిన మండలంలో గడ్నికం, రామకమతం, గుమ్మాలపాడు, చిన్నపాటి వీళ్ళందరూ కూడా విచ్చేసిన నాయకులకు, మరి ఇక్కడికి విచ్చేసిన ఎంపీడీ వారికి, ఎంఆర్ గారికి, మన శాఖ అధ్యక్షులకు, పత్రికా విలేకరులకు, పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక మాట చెప్తున్నాను. చిన్నపాత్ర గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మేము రాజకోటలో చనిపోయిన గ్రామం వచ్చి రాజకోటలో హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టాలి. మరి అక్కడ మానేసి ఏది ఏమైనా సరే చిన్నపాత్రలో మీటింగ్ కానీ దర్శని గారు ఇక్కడ పెట్టడం జరిగింది.
దాని కారణం తెలిసే అసలు చిన్నపాయలు ఏదో విధంగా ముందుకు తీసుకెళ్దామని ఆలోచన మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ తెలుగుదేశం సోదరులు కూడా నేను చెప్పేది వినండి, తెలుగుదేశం సోదరులు సోదరమ్మలు కూడా వినండి నేను చెప్పేది. చిన్నపాతల గ్రామం మొదటి నుంచి కూడా 100 కోట్ల రావుకోవడానికి సన్నిహితంగా ఉండి రాయకోట నాయకులతో పౌర పెద్దలు కూడా సన్నిహితంగా ఉండి ప్రతి అభివృద్ధి మండల కార్యక్రమాల్లో వారికి చేదోడిస్తారు. ఇప్పుడు కూడా ఈ స్థానంలో కూడా మాకు కూడా మీ సైడ్ నుంచి ఏదో కాస్త చేదోడిగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు మనం పాల్గొంటున్నాం. మరి ఎన్ని చేసిన ఇక్కడ పూర్వం రాజకీయంగా చైతన్యం ఉన్న గ్రామం చిన్నపాటిల మరి ఏం జరిగిందో ఏమిటో అర్థం తెలియదు. మరి ఈ మధ్యన చిన్నపాటిల గ్రామం అలాగ తినేస్తుంది. కారణం మనకు తెలియదు. మరి మాకంటే అర్థం కాలేదు. అభివృద్ధి మనకి దేనికి లోటు లేదు, ఏదో ఎవరి చేతులు చేసిన చేస్తున్నాను. కానీ ఎందుకు ఈ గ్రామం వెనకబడుతుందో ఈ ఏళ్ళకి తీసుకురావాలని ఒక ఆలోచన, దాని ఆలోచన. దయచేసి నేను కోరినట్టు అయితే తెలుగుదేశం సోదరులు కూడా దానితో పైన చేయండి. ఇంకా 3 సంవత్సరాలు ఇంకా అతను ఎమ్మెల్యేగా ఉంటారు. పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పార్టీలు చూడొద్దు, వర్గాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, అర్హులైన ప్రతి ప్రజలకి కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అని అధికారులు సూచిస్తున్నారు. నాయకుల పక్కన పెట్టి అధికారికి సూచిస్తున్నారు. గవర్నర్లో కూడా మీరు వదలొద్దు, అర్హులంత అందరికీ మీరు సంక్షేమ చెప్పండి, గ్రామాలు అభివృద్ధి చేయండి, పార్టీలు పక్కన పెట్టండి, పార్టీలు చూడకండి, నాయకులు చూడకండి అని అతను ఆదాయం ఇస్తాడు. అది ఏంటి తెలుసుకోవాలి. మరి ప్రజలు తెలుసుకొని ఈ 3.5 సంవత్సరాలు మరి సంస్కృతిలో మనం అడుగులు వేసుకొని నడండి. మీకు వెళ్తాము, మీరు ముట్లు వేసుకోండి, మాకు సంబంధం లేదు. ఎప్పుడో మీరు వెళ్తున్నప్పుడు మీ ఇష్టం వేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ గ్రామం అభివృద్ధి చెందాలా, గ్రామం మాటలు ఉండాలా, ఈ గ్రామానికి పేరు రావాలా, ఆలోచన చేయండి. ముందు ఈ జరగాలంటే ఏం చేయాలి? మనం అందరూ కలిసి మాటలు ఉండాలి. దయచేసి నేను కోరి పెట్టంటే పక్క గ్రామం కాబట్టి మాకు కూడా అన్ని విధాలా ఈ గ్రామానికి బంధం పెట్టి రాజకీయ పెట్టి అన్నీ మాకు కలిసి ఉన్నాయి కాబట్టి మా సొంత గ్రామాన్ని ఈ గ్రామం కూడా దీనితో మేము వేస్తున్నాం. మరి ఇక్కడ పెద్దలందరూ కూడా హరిహరి అయితేని ఒకప్పుడు మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రెసిడెంట్ పాలకృష్ణ కృష్ణాథ్ అనేవి, నాయుడు అయితేనేమి, తర్వాత మరి ప్రసాద్ అనేవి, ఇప్పుడు ప్రెసిడెంట్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ వెంకటరావు అయితేనేవి, ఇంకా రామణ, వీళ్ళందరూ మరి అప్పుడు మాజీ ప్రెసిడెంట్ మరి సత్యనారాయణ అబ్బాయి మళ్ళీ ఆఫీస్ ఇంటి తిరుగుతాను మన నాయుడు బాబు పెట్టి. నేను చెప్పేది అందరూ ఆలోచన చేయండి, అందరూ మనందరూ ఒకటే. ఈ రోజు పార్టీలు వస్తాయి, కొత్త వస్తాయి, ఇవాళ ఎంతమంది కార్యక్రమం నాయకులు ఏం చేస్తాను అవి పక్కన పెట్టండి. మనందరూ కూడా ఒక గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా, మన గ్రామాన్ని ముందు నడిపించాలా, ఒక గ్రామాన్ని మనం మంచిగా చేసుకోవాలని దయచేసి దాని అడుగులో మీరు అందరూ నడండి. ఈ గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్పిన కాలువ మీరు చెప్పిన ఇప్పుడు కాదు, ఒక 2 నెలల కిందటే ఇప్పుడు ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచి ఆ కాలువ గురించి కలపని, ఆ కాలువ గురించి బియ్యం పంపించి చేయడం జరిగింది. గుమ్మార్పల్లి నన్ను పిలిచి మన విలాకలు ప్రచారం కూడా చెప్పడం జరిగింది. ఇంకేదంటే నేను వెళ్తాను సంతోషించాను. ఇంకేదంటే నేను ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఇక్కడ నిజమే కట్టాను. మీరు సార్లు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మనం తిరగడానికి మళ్ళీ మల్లేశ్వర గారు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ సిఈ లెవెల్లో మీరు పుష్పాలు ఉంటాయి, నేను నిజమే కట్టవచ్చు అని పెర్మిషన్ ఇచ్చేవాడు. నేను ఆ రోజు ఇక్కడ దానికి సహకారం ఇక్కడ పెద్దలే, నాకు రాజకీయాలు అసలు ఈ రిజర్వ్ ఊపియట్లేదు. ఇక్కడ పెద్దలు సాస్పల్లి సత్యానాయుడు, సాస్పల్లి సర్వారాయుడు, సాస్పల్లి మాజీ సత్యానాయుడు, సత్యారావు మాజీ ప్రెసిడెంట్, మరి గడపాల గోవింద ఇదే నాయకులు వాళ్ళు వచ్చి మా ఇంటి కూర్చుంటారు. వచ్చి రిజర్వాయర్ ఆయన మీరు పట్టుబట్టుకుని కూర్చుంటుంది. మీరంటే ఎంత మంది మీరంటే దచ్చరావు ఎమ్మెల్యే, కాంగ్రెస్ లో ఎంపీ జవహర్రాజు అందరూ మన జీవనం ఉన్నారు కాబట్టి నువ్వు పాటు పట్టు వస్తే ఏదో పాటు పట్టు వచ్చింది దయచేసి. కానీ అక్కడ స్థలం ఎక్కడిది మాడుగుడి యోగి వచ్చింది.
శాంక్షన్ చేయించి మనం చేయించి కష్టపడే ఢిల్లీలో 17 రోజులు ఉన్న ఢిల్లీలో శాంక్షన్ అవ్వడానికి. అది స్థలం మాటలు వచ్చిన తర్వాత మాటలు యోగకు వచ్చిన తర్వాత మరి మాట సత్యమేశ్వర ఎమ్మెల్యే కాబట్టి అతను ఇష్టాసారం గిరిజన మర్చిపోయాడు. అందువల్ల మనకి నిజానికి అర్థం వచ్చి నీరు అప్పుడు కారణం అది నిజాలు అయినప్పుడు నీరు వచ్చేది ఇక్కడ. ఇప్పుడు రాలేదు కారణం అప్పుడు సత్యమేస్తాం అక్కడ ఎమ్మెల్యేగా ఈ శాంక్షన్ మా ఎదురు వేయడానికి ఖర్చు కట్టి దాన్ని ఏదైనా మార్చిస్తే ఇష్టాసరంగా చేశాడు. తర్వాత మళ్ళీ మామూలు ఎమ్మెల్యేగా గంటలు గారు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేసింది. గంటలు చేసి ఓపు చేసింది. దయచేసి నీకు నీకని కాదు మాకు కూడా లేదు. మాకు గుమ్మాలపాడు కాల్కోట గుమ్మాలపాడు ఆశ్చర్యపోయి వీళ్ళందరూ కూడా పుస్తకంగా నీరు రావడానికి దంతుడి గారిని పూర్తిగా ఇరిగేషన్ పట్టుకుంటే మీటింగ్ పెట్టి సిటీ లెవెల్లో చేస్తారు కానీ జరిగే పని కాదు. ఇక్కడ సిటీలో చేయలేదు దంతుడి గారిని. ఇప్పుడు సిటీ లెవెల్ చేస్తేనే పని అవుతుంది. దయచేసి ఆ సిటీ గారితో మీరు సంప్రదించి మొత్తం దీన్ని రిజిస్ట్మెంట్ చేసి ఇక్కడ మళ్ళీ దీని నాయకత్వం చేపించి ఈ 4 గ్రామాలకి మీరు నేర్పించి మరి రైతు రంగాన్ని అందరూ కూడా మీరు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక గ్రామం కానీ ఒక నియోజకవర్గం కానీ బాగా అభివృద్ధి చెందాలంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. ఆ నాయకునికి నేర్పు, ఓర్పు, తీర్పు, కూర్పు, తీర్పు ఇటువంటి లక్షణాలు నాయకుడిని ఎన్నుకుంటేనే మనకి అది అభివృద్ధి చెందుతుంది. ఆ లక్షణాలు అంటే మన నాయకుడిని ఈరోజు మనం ఎన్నుకోవడం జరిగింది. మీకు ఇక్కడికి గ్రామాల్లో మన రావుపతి మండలంలో ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య ఉంది. ఎవరికి కూడా చాలా దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అంటే పైన ఎండ, నెత్తి మీద కొండ, కడుపు మండ ఎంతో దూరం వెళ్ళి మంచినీళ్ళు తీసుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన శాసనసభ్యులు ఒక ఏదైనా నిధులు తేగల యుక్తి శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి ఈవేళ జిల్లాలో 400 కోట్లు వచ్చే దానిలో 100 కోట్ల పైసలకు మన నియోజకాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసే ఘనత, యోగ్యత మన నాయకుడు సంస్థ గారికి ఉంది. ఆ నాయకుడిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నిన్ననే నాగుల చవితి పండుగ చేసుకున్నాం. ఆ పండుగ ఎలాగ ఉన్నా సరే ఈరోజు చిన్నపాచిలో మాత్రం నిజమైనటువంటి నాగుల చవితి పండుగ చేసుకున్నట్టు ఉంది. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం 6 మాసాలు అయిన సందర్భంగా గ్రామాలకు వెళ్ళండి, గ్రామ సమస్యలను ఆకలింపు చేసుకోండి, ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజల ఇబ్బందులు చవి చూడండి అని ఒక నిర్దేశించి 10 రోజులు ప్రోగ్రాం పెట్టారు. దాని పేరే ప్రజల కోసం నాడు, ప్రజలతో నేడు. ఆ కార్యక్రమం రూపకల్పన చేశారు. అందుకే నేను ప్రజల కోసం నాడు, ప్రజలతో నేడు వింటాం మీ తాలూకు గోడు, మీతో మీకే నేను సరి అయినటువంటి జోడు, తప్పనిసరిగా ఎప్పుడు కూడా మీతోటే ఉంటాను ఈనాడు అనే రీతిలోనే ఈరోజు మీతో పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో నాతో పాల్గొన్నటువంటి గన్నిక వాళ్ళు రావికత్వం, చిన్నపాచిలి, పెదపాచిలి, అలాగే గుమ్మాలపాడు ఈ గ్రామ ప్రజలతో పాటు మంగళహారతులు ఇచ్చి, చల్లని దీవెనలు ఇచ్చి, మా ఒక ఇంటికి అత్తవారింటికి అల్లుడు వస్తే కొత్తగా పెళ్ళైన తర్వాత అల్లుడికి ఎంత గౌరవం, అంత గౌరవాన్ని చూపించినటువంటి అక్క చెల్లెళ్ళందరూ కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. 100కు 100 రూపాయలు ముక్కా మాలక్ష్మి గారు చెప్పినటువంటి మాట నిజం, మారాలి మీ నైజం, ఎందుకంటే చూడాలి నా తాలూకు యుద్ధం అనే రీతిలోనే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. గెలిచే వెంటనే మంచిని తీసుకొచ్చాను. మంచిని ఎంతవరకు చోడవరం నియోజకవర్గాన్ని తీసుకురాలేదు. మంచి అయిన తర్వాత చోడవరం నియోజకవర్గానికి ఎక్కడ తీసుకొచ్చానంటే చిన్నపాత్ర గ్రామం అని తీసుకొచ్చాను. అలాగే ఈ రోజు మీటింగ్ మండల హెడ్ క్వార్టర్ లో రాజకోటలో ఉండవలసిన మీటింగ్ ఇక్కడ పెట్టాం. ఇక్కడే కాదు ఈటింగ్ ఇక్కడ, మీటింగ్ కొమ్మూరులో కూడా పెడదాం అనుకున్నాం. అంటే లేదు, ఈటింగ్ ఎక్కడ ఉందో మీటింగ్ అక్కడే. మీటింగ్ అయినప్పుడే వాళ్ళు కొంచెం వెయిటింగ్ అయినా సరే మంచి లైటింగ్ ఉంటుంది, చిన్నపాటిలో ఆడవాళ్ళందరినీ చూస్తానే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాం. మరి మీలో నిజంగా మార్పు రావాలి.
తిరుపతి అంటే అపారమైనటువంటి అభిమానం. స్వర్గీయ పెద్దలు మామయ్య గారు బల్లెటి సత్యారావు గారికి ఎంతో ఆదరించినటువంటి మంచి గ్రామం. అదే ఆదరణ ధర్మానికి ఇవ్వాలని వినయపోతుగా కోరుకుంటున్నాను అన్నట్లు అందరినీ కూడా. ఎందుకంటే ఈ ఇంట్లో ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా బంధుగానం ఎక్కువ, బంధుత్వాలు ఎక్కువ, అభిమానులు ఎక్కువ, ఆప్యాయతలు ఎక్కువ, అనురాగాలు ఎక్కువ, మంగళహారతులతో దీవెనలు ఎక్కువ అన్నీ ఉన్నప్పుడు కూడా ఓట్లు వేసేసరికి ఓట్లు వాళ్ళకే పాటలు మాకు అనే పరిస్థితులు అలా 2-3 ఎలక్షన్లు చూసాం. మళ్ళీ ఆ పరిస్థితులు దయచేసి రావద్దు. ఎందుకంటే తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. రక్తపాల గారు కూర్చుని దాని మీద నిజం మాట్లాడితే 100% అది నిజం మాట్లాడతారు, అబద్ధం ఆడితే మాత్రం అమ్మవారు ఏదైనా చేసేస్తారని భయం కూడా ఉంది. కాబట్టి రక్తబండ ప్రాంతంలో మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు మీరు చూపిస్తున్నటువంటి నవ్వులు భవిష్యత్తులో మాకు నవ్వులుగా మారాలని మాత్రం ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. దురదృష్టం ఏంటంటే మా కన్నారావు చాలా మంచి అభిమాని, నా భక్తుడు ఒక రకంగాను. నేను గెలవాలని తపస్సు చేశాడు, కానీ దురదృష్టం ఆయన భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. కన్నారావు మంచి మనిషి, మనసున్న మనిషి. నిజంగా అలాంటి మనిషి సడన్గా ఆయన చనిపోవడం చాలా చాలా విచారకరం. ఆయన ఈ రోజు ఉంటే ఎంత హుషారుగానే ఉండేదన్నమాట. 2-3 తెలుగుదేశం నాయకులతో పరిచయం చేసుకుని నాతో డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా నాకు ఫోన్లో మాట్లాడించి నాకు సహకరించినటువంటి మంచి వ్యక్తి కన్నారావు కోల్పోయాడు. ఇక్కడ లేకపోవడం దురదృష్టం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కోమర రాజులు కానీ, కోమర రాజులు కానీ అదే రీతిలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పెద్దలు హరిహరరావు కానీ, రాజపల్లి సత్యారావు గారు కానీ, అలాగే ప్రసాద్ కానీ, అలాగే వెంకట్రావు కానీ వీళ్ళందరూ కూడా నాతో అడుగులు అడిగేసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడే మా నాయుడు బాబు కూడా. వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడు మమకారం చూపిస్తున్నారు. మరి నేను ఎటువంటి అపకారం చేయాలని ఉండదు, సహకరించాలి, వీళ్ళకి ఉపకారం చేయాలనుకుంటాను. ఎలక్షన్కి వచ్చేసరికి మరి ఒక మొహం అటు ఉంటుంది, ఒక మొహం ఇటు ఉంటుంది, ఏటో తెలియదు. దయచేసి మీలో మారాలనే ఉద్దేశంతో చేస్తున్నా. ఈ రోజు ఎన్ని అనుకుని మీరు ఓట్లు వేసినా ఇవ్వకపోయినా తర్వాత వేసి కానీ తిరుపతి గ్రామాన్ని మాత్రం 100% ఈ ప్రకారం ఒక మంచి గ్రామంగా, మోడల్ గ్రామంగా మార్చే బాధ్యత ప్రసాద్ ఆధ్వర్యంలో నేను చేస్తాను. దానికి కృష్ణ వీళ్ళందరూ మన కృష్ణ కూడా ఏంటంటే మిల్క్ సొసైటీ అధ్యక్షులుగా చేస్తాం. మంచి జోడు గుర్రాల్లో వీళ్ళందరూ కలిసి పనిచేస్తారని, వెంకటరామన్ కోఆపరేటివ్ అధ్యక్షులుగా చేస్తాం. మంచిగా పనిచేస్తారని, మంచి నాయకత్వం చైతన్యవంతమైనటువంటి ఈ గ్రామం. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనందరూ కూడా పార్టీ చూడొద్దు, మనం పార్టీలు వద్దు, ప్రజలే మనకి ముద్దు. అలా ఏంటంటే వాళ్ళ పరిస్థితులే మనకి అన్ని కూడా చాలా చక్కగా మన హక్కు అనే రీతిలోనే మనం అన్ని రకాలుగా మనం పనిచేసుకుందామని ఈ గ్రామస్తులకు మరొకసారి నేను పిలిపిస్తున్నాను. గతంలో అంటే ఏదో పార్టీలు చూసుకోరు, ఎందుకంటే అప్పుడు ఆ పరిపాలన వేరు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వేరు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, ప్రతి ఇంటింటికి కూడా ఒక వాలంటీర్ని అపాయింట్ చేసి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. గతంలో ఆ వాలంటీర్లు మన జీతాలు ఇవ్వట్లేదే. గవర్నమెంట్ మన కోసం రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, జాబ్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా, జగనన్న విద్యా దీవెన కావాలన్నా, జగనన్న విద్యా కార్డు కావాలన్నా, ఏదైనా అమ్మఒడి కావాలన్నా, ఏ పని కావాలన్నా కడక రేషన్ ఇంటికి తెచ్చేవాలన్నా సరే వాలంటీర్ ద్వారా ఒక పటిష్టమైన వ్యవస్థని దేశంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మనం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలకు ఇబ్బంది కల్లారు చూశాడు. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కూడా ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డిగా ఉండాలని అనుకునే రీతిలో ఆయన పనిచేశాడు. నిజంగా గట్టుకున్నటువంటి లేదు, మంచి పట్టుదల అనేది లేదు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంట్లో ఒక యజమానిగా ఉండాలని కాదా, ఇంట్లో ఒక అన్నగా ఉండాలని కాదా, ఇంట్లో ఒక కొడుకుగా ఉండాలని, ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాలని అలా చేస్తూ కూడా ఎన్నో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ప్రవేశపెడుతున్నాం. ఆ రోజులో పట్టసాకాలు ఉన్న వాళ్ళకి జన్మభూమి కమిటీలు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని లేదే. ఈ రోజు ఎంతమంది ఉంటే అంతమంది చెప్పండి, పార్టీలు ఓట్ల అప్పుడు చూసుకుందాం, మీరు రండి. ఇగో ఎవరెవరో రాలేదని ధైర్యంగా ఈ రోజు వైఎస్ఆర్ రచ్చబండని పెట్టి రచ్చబండ ద్వారా పేర్లు చదివి ఇంకెవరైనా మిగిలిపోతే వాళ్ళందరూ కూడా ఏంటంటే వాలంటీర్ల ద్వారా నమోదు చేయండి అధికారులను సపోర్ట్ చేసి అధికారులతో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేయడం. రాష్ట్రం మొత్తం మీద పాదయాత్ర అయితే 10 రోజులు చెప్పాడు, కానీ ధర్మస్థలం అయితే 4 రోజులు చేస్తున్నాడు. పోలవరం నియోజకవర్గానికి కూడా ప్రతిరోజు కూడా రోజుగా 7 పంచాయతీలు 8 పంచాయతీలు తిరుగుతున్నాం. ఈ నెల 30వ తారీఖు వరకు కూడా పాదయాత్ర కొనసాగిస్తున్నాం. పాదయాత్ర అనేది సంఘీభావ యాత్ర ఎప్పుడు కూడా కొనసాగుతూ మళ్ళీ 3 పంచాయతీలు కలిపి ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ 3 పంచాయతీల సమస్యలు ఏవి ఉన్నాయి అని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా ఇవన్నీ కూడా అడుగుతున్నాం. ఈ రోజు చెప్తున్నాను, తిరుపతికి సంబంధించి ఏనాట్లో ఇబ్బంది పడుతున్నటువంటి ఇది వరకు రాచకొట్ట రిజర్వాయర్ ఉండేటప్పుడు ఏ విధంగా అయితే సాగునీరు వచ్చేదో ధర్మశ్రీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నీరు కూడా ఆ విధంగానే ప్రతి దానికి కూడా ప్రతి అరెకరానికి కూడా నీరు అందించే
బాధ్యత ధర్మశ్రీ భుజాల మీద వేసుకుంటాడని మాత్రం మీకు గట్టిగా నేను హామీ ఇస్తున్నాను. ఇది 100% నిజం. డ్రైనేజీలు అంటారా, డ్రైనేజీలు, స్కూల్ బిల్డింగ్లు, రోడ్లు ఇవన్నీ ఏ ఎమ్మెల్యేని వచ్చినా చేస్తారు. ఇలాంటి చేయాలి, కలకాలం మీ హృదయంలో ఉండిపోవాలా. ఎందుకంటే ఎమ్మెల్యేగా ధర్మశ్రీలా ఉండాలని భవిష్యత్తులో మీరు అనుకునే రీతిలోనే నేను చేస్తానని మాత్రం మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను పెద్దలు బౌరెడ్డి సత్యనారాయణ గారి సారథ్యంలో కానీ ద్రోణరాజు సత్యనారాయణ గారి నాయకత్వంలో కానీ మేము అన్ని కూడా అవగాహన చేసుకుని ప్రజామనాలు పొందాలనుకుంటే ప్రజల పక్షాన ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయవలసినటువంటి అవసరం నాయకుడిగా ఉండాలని నేను ఆయన పాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మాకేం వ్యవహారాలు లేవు. మేము మన్నను పొందడమే, మీ అభిమానాన్ని తీసుకోవడమే, మీ ఆప్యాయతను పొందడమే, మీ అనురాగాన్ని పొందడమే, మీ ఆశీర్వచనాలు పొందడమే. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలని అనిపించే రీతిలో పనిచేస్తున్నా మంచి నాయకత్వం పట్టమే ఇక్కడ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. రేపు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ చూశాడు. డ్వాక్రా చెల్లెమ్మలు అప్పులతో ఉన్నారు, వీళ్ళకి ఏం చేద్దాం, వీళ్ళకి ఆసరాగా ఉండాలి. ఇలా ఆసరాగా ఉండి ఎంత అప్పు ఉందో అప్పు అంతటిని కూడా ఎన్నికల వరకు ఉన్నటువంటి అప్పుని 4 వాయిదాల్లో తిరిగి చెల్లించేయాలా అని ఆ రోజు అన్నాడు. మొన్ననే మొత్తం వాయిదాలన్నీ కూడా ఒక వాయిదా మీ అందరికీ చెల్లించాడా లేదా? మాటకి నిలబడ్డ మగాడు, మాటకి నిలబడ్డ మొనగాడు, దేశం మొత్తం మీద అందరూ ముఖ్యమంత్రి కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనం తప్పనటువంటి నిజమైనటువంటి మొనగాడుగా నాయకుడిగా ఈ రోజు మంచి పేరు ప్రఖ్యాతం సాధిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మనం చూస్తున్నాం. అంతేకాదు ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని, పటిష్టమైనటువంటి వాలంటీర్ వ్యవస్థని, పటిష్టమైనటువంటి సచివాలయ వ్యవస్థని గ్రామాల్లో తీసుకొచ్చి మొత్తం ప్రజల వద్దగా పరిపాలన అనే రీతిలోనే ఈ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 50 ఇళ్ళకి చేసి మీ ఇబ్బందులు ఏంటి, మీ కష్టాలు ఏంటి, మీ ఎక్కట్లు ఏంటి, ఇవన్నీ మీరు చెప్పండి అని చెప్పి మీ అందరి దగ్గర కూడా వాలంటీర్ వ్యవస్థను పంపించే బాధ్యత తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు ఒక డ్వాక్రా చెల్లెమ్మలే కాదు, కడుపులో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి బాల్యంతరం దగ్గర నుంచి అంగన్వాడీ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా ఒక మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళకి మెడిసిన్స్ తో పాటు నెలకి 25 గుడ్లు కూడా బాల్యంతరం కూడా ఇచ్చి ఒక పరిపుష్టంగా తయారు చేసే బాధ్యతని ఒక ముఖ్యమంత్రి తీసుకున్నాడంటే ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడు ఓట్లు పడతాయని ఆడి గురించి ఆలోచిస్తారు. కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎందుకు ఆలోచించారా? మన పుట్టినటువంటి బిడ్డ కోసం ఎందుకు ఆలోచించారా? బాల్యతల కోసం ఎందుకు ఆలోచించారా? ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని శ్రీకారం చుట్టాడు కాబట్టి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని, వైఎస్ఆర్ సంపూర్ణ ఆహార పథకం అని ప్రవేశపెట్టాడు. అంతేకాదు పిల్లలందరూ కూడా ఈ రోజు ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చేటప్పుడు చిరిగిపోయిన బట్టలతో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు చిరిగిపోయిన బట్టలతో బుక్స్ లేక ఆయనతో పాటు జై జై జగన్ అనుకుంటున్నప్పుడు చూస్తాడు, ఆలోచించాడు. ప్రైవేట్ స్కూల్లో ఎలాగైతే యూనిఫామ్ వేసుకుని పిల్లలు వెళ్తున్నారో, ప్రైవేట్ స్కూల్ మంచి బ్యాగ్ పట్టుకుని ఎలాగెళ్తున్నారో, అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా, మంచి రాటుగా, మంచి నీట్గా ఆ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మొన్ననే ఈ రోజు ఏంటంటే నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఈ రోజు జగనన్న విద్యా కానుకలు ప్రవేశపెట్టి జగనన్న విద్యా కానుక ద్వారా సూటు బూటు వాళ్ళందరికీ ఏంటంటే 2 జతల బట్టలు, అలాగే ఒక బ్యాగు, అలాగే సాక్సులు, బూట్లు, టై, ఒక మాస్క్ ఇచ్చి 3750 రూపాయలు విలువ గల ఒక్కొక్కరు కిట్ ఇచ్చినటువంటి దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని మాత్రం మనం చేస్తున్నాం. జగనన్న విద్యా